మన మధ్యన దైవజనులు, ముఖ్య ప్రసంగికులు మన మధ్యన వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు ఎం వేదనాయకం గారు మన మధ్యన ఉన్నారు. పలమనేరు నుంచి వచ్చినారు. వారు అంతర్జాతీయ ప్రసంగికులు. మన మధ్యన ఉండటం ఎంతో మనకి ఆశీర్వాదకరం. వారు మన మధ్యన ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు ప్రార్థన, దైవజనులు సిహెచ్ జయరావు గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. తర్వాత క్వైర్ వారు ఒక పాట పాడి వినిపిస్తారు. ప్రేమ కలిగిన ప్రభువా, మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారో ఒక్కసారి మీ ప్రేమను మేము అర్థం చేసుకున్నట్లు సహాయము చేయండి. ఈ కూటముల ద్వారా అనేకులు మేలు పొందినట్లు సహాయము చేయండి. మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దైవసేవకులు వేదనాయకం గారిని మీరు వాడుకొనండి ప్రభువా. మీ నామమును మహింపరచుకొనండి. మా ప్రియులు వచ్చినటువంటి ఆకలి దాహమును మీరు తీర్చి, ఎవరు ఏ అవసరతల్లో వచ్చారో వారికి తగినట్లుగా వారి అవసరతలను తీర్చి పంపించమని, మీ దీవెన ఆశీర్వాదములతో నింపమని మహిమా ఘనతలు మీకు చెల్లించుచు ఈ మనవులో క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. భారతదేశ ప్రజలెవరు ఉగ్రత బారిన పడవలదు. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. ఆయన వర్తమానాలు చాలా సుదీర్ఘమైన వర్తమానాలు. అవి వింటున్నప్పుడు మీరు లేచిపోలేరు. కాబట్టి ఆయన గురించి మీకు మరి పరిచయం చేయడానికి బ్రదర్ డి యేసుపాదం గారు ఉన్నారు. ఆయన కమర్షియల్ ట్యాక్సెస్లో కమిషనర్గా పనిచేసి వాలంటరీ ఇచ్చి ఆయన దేవుని సేవ చేస్తున్నాడు తెనాలిలో. ఆయన మరి దైవజనుడు వేదనాయకం గారిని గురించి పరిచయం చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దైవజనులు వేదనాయకమయ్య గారు చిత్తూరు జిల్లా పొలమరేరు అనేటువంటి పట్టణానికి చెందినవారు. గత 20 సంవత్సరాలుగా వారితో నేను చాలా సన్నిహితంగా ఉంటూ మరి వారు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళంతవరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ వారి ప్రసంగాలు వింటూ నేను కొంత వాక్యాన్ని భక్తిని నేర్చుకున్నవాడిని. అయితే గత 20 సంవత్సరాలుగా వారు దేవుని సేవలో ఉన్నారు. చాలా యవన కాలంలో దేవునికి తన జీవితాన్ని అర్పించుకుని, ఒక విధంగా చెప్పాలి అంటే ఎంతో కఠోరమైనటువంటి భక్తిని వారు పాటిస్తూ ఉంటారు. ఆ భక్తి నేర్చుకోవాలని నాలాంటి వాళ్ళు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పొలమనేరు ఆ ప్రాంతాల్లో చాలా విస్తారంగా కొండలు ఉంటాయి. మరి కొండల మీద గడిపేటువంటి అనుభవం దేవుడు వారికి అధికంగా ఇచ్చాడు. రెండవది, ఏదో ఒక బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేర్చుకోలేదు, కానీ దేవుని పాదాల దగ్గర వారు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. ఆ సంగతి ఈ రాబోయే 3 రోజుల్లో నేను చెప్పిన మాట నిజమో కాదో మీరు గ్రహిస్తారు. దేవుని కృప ఆ దైవజనుడి మీద అధికంగా ఉంది ప్రియులారా. మరి గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని దేశాల వారు కూడా మన దైవజనులంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే కేవలం వాక్యం వాక్యం వాక్యం, సొంత విషయాలు చెప్పరు, లేకపోతే సొంత కీర్తి కొరకు వారు బ్రోకులాడరు. నేను ఇంతసేపు చెప్పడం కూడా అది వారికి ఇష్టం లేదు. నా పేరు నా ఊరు చెప్పయ్యా చాలు అన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు బహుమానంగా ఇచ్చినటువంటి దైవజనులు, గొప్ప దైవజనుడు అని నేను చెప్పేదానికన్నా నమ్మకమైన దైవజనుడు అని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను చాలా సన్నిహితంగా వారితో మెలిగిన దాన్ని బట్టి చాలా నమ్మకమైన దైవజనుడు, దేవుని యొక్క మెప్పును పొందినటువంటి దైవజనుడు నేను ధైర్యంగా చెప్పగలను. అటువంటి దైవజనుడు మన మధ్యకు రావటం నిజంగా మన పట్టణానికి మనకు ఆశీర్వాదకరం. మన ప్రియులు జయసుందరరావు గారు, నిజంగా వారిని పిలవాలనేటువంటి ఆలోచన అది దేవుని ద్వారా కలిగిందే తప్ప ఏ మానవుడి ద్వారా కలిగింది కాదు. ఈ కూడికలు ఇలా ఏర్పాటు చేయడం, ఈ దైవజనులు మన మధ్యకు రావటం, ఇది కేవలము దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ప్రియులారా. కాబట్టి మరి ఇప్పటికే నేను ఎక్కువ మాట్లాడానేమో, దయచేసి ప్రియులారా చాలా శ్రద్ధగా ఇంకా ఒక అరగంట చెప్తే బాగుండును అనేటువంటి ఉన్నతమైన ఆలోచన కలిగి మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి దైవజనునికి నేను సమయం ఇవ్వబోతున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వకృపానిధియగు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి,
ఈ రెండవ దినపు సువార్త మహాసభలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. నిజంగా నా తండ్రి, మీ సేవకుడు మా ప్రియ సహోదరుడైన జయసుందరరావు గారు నా తండ్రి, సంఘము సంఘ బిడ్డలు ఎంత విశ్వాసముతో నా తండ్రి ఈ సువార్త సభలు తండ్రి ప్రారంభించారో మీకు తెలుసు నాయన. తండ్రి, ఇది వర్షము కురిసే కాలమని తెలిసినా కూడా నా తండ్రి ఈ సువార్త సభల గురించి ఆలోచించేటువంటి సమయమైనా కూడా తండ్రి గొప్ప విశ్వాసంతో మీ బిడ్డలు ముందుకు సాగినందుకు నాయన, మీ పాదాలు పట్టుకుని ప్రార్థించుకున్నందుకు, ఆ ప్రార్థనలు మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. ఆనాడు మా పితరులైన ఇశ్రాయేలీయులను అరణ్యములు ఎలాగూ నడిపించారో ఆ విధముగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, చక్కటి ఆత్మీయ గీతాలు పాడినటువంటి తండ్రి సువార్త బృందాన్ని మీరు దీవించండి. ప్రభా, వాయిద్య బృందాన్ని దీవించండి. నేను పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. నిజంగా ఈ యవన బిడ్డలు నా తండ్రి సొంత పనులు మానుకుని నాయన తండ్రి మీ పని ఎంత నమ్మకంగా చేస్తున్నారు ప్రభా. అలాగే నా తండ్రి, ఇదిగో దైవజనులు నిలబడబోతుండగా మీ ఆత్మ బలముతో నింపండి, మీ ఆత్మశక్తితో నింపండి. మా హృదయాలను మండించే మాటలు ఈ రాత్రి మాకు వినిపించండి నాయన. ఒక నూతనమైనటువంటి ఆత్మీయమైన అనుభవంతో మా జీవితాలను మేము సరిదిద్దుకుంటూ లోతైన పరిపూర్ణమైన అనుభవంలోకి తండ్రి రాత్రి మమ్మల్ని నడిపించండి నాయన. ఇదిగో ఆ విశాలమైన వీధిలో నడుస్తూ ఎవరైనా మీ మాటలు వింటూ ఉంటే వారి హృదయాలను తాకండి. సాక్ష్యం ఇచ్చినటువంటి మీ బిడ్డ జీవితాన్ని మీరు ఎలాగూ మార్చారో అటువంటి అద్భుతమైన కార్యం ఈ రాత్రి అనేక మంది అన్య జనాంగంలో జరిగించమని వేడుకుంటున్నాము నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవ మాతో ఉండి తండ్రి ప్రతి బిడ్డ హృదయాన్ని తెరచి ప్రతి బిడ్డ హృదయంలో మీ వాక్యాన్ని ముద్రించమని, అద్భుత కార్యములు జరిగించి పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి మీ ప్రజలను దీవించి మీ సేవకుని బలపరిచి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క దీనదాసులైనటువంటి జయసుందరరావు గారి వారి కుటుంబీకులకు, వారి సంఘం అందరికీ నా ప్రత్యేకమైన అభివందనాలు. వేదికను అలంకరించిన దైవ ప్రతినిధులకు కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు. ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నేడైనా రేపైనా రాక తప్పదు, వస్తాడు. నీవు నేడైనా రేపైనా పోక తప్పదు. మనిషి జీవితంలో ఇవి రెండు రహస్యమైనవి. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, ఆ క్రీస్తు రాక ఎప్పుడో నీకు తెలియదు. ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్న ఈ మనిషికి అంతు దొరకనటువంటివి. ఈ రెండింటి మధ్య మానవ జీవితం పయనిస్తూ ఉన్నది. ఏది ముందో ఏది వెనుకో, ఏది వెనుకో ఏది ముందో ఎవ్వరికీ తెలియదు. మనుష్యుడు భూమి మీద జీవించగలిగితే బైబిల్ చెబుతుంది 70 లేకుంటే 80. ఆ తర్వాత ఎవరైనా తమ ప్రాణాన్ని పట్టి పెట్టుకోగలరా? ఎవ్వడు కూడా తన ప్రాణాన్ని పట్టి పెట్టుకోలేడు. ఇది అసాధ్యం. అందుకే మనుష్యుడు ఎప్పటికైనా దేవుని యొక్క పిలుపును అందుకొని ఆ మనుష్యునికి దేవుడి సిద్ధపరిచిన ఆ రాజ్యంలోనికి వెళ్ళిపోవాలి.
అశాశ్వతమైన ఈ లోకం నుండి శాశ్వతమైన లోకంలోనికి వెళ్ళాలి అంటే నీ శేష జీవితంలో తగినటువంటి యోగ్యత నీకు కావాలి. నీ పైన పరలోకముంది, నీ క్రింద పాతాళముంది. నీ ఉన్నది భూమి మీద. ఈ భూమి క్రింద పాతాళం, ఈ భూమి పైన పరలోకం. ఈ భూమి మీద నీవు జీవించిన కాలములో నీవు నిర్ణయం తీసుకోవాలి. నీ పాదాల కింద ఉన్న పాతాళానిక, నీ పైనున్న పరలోకానిక? బ్రతికి ఉన్న కాలములోనే ఒక నిర్ణయం అనేది మనిషికి చాలా అవసరం. బోధించే నేనైనా, బోధ వినే నీవైనా, మనలో ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద జీవించిన కాలములోనే ఆ యొక్క పరలోకాన్ని సంపాదించుకోవటానికి ఒక యోగ్యతను మనము కలిగి ఉండాలి. ఇది ప్రతి వ్యక్తి నుండి కూడా దేవుడు కోరుకోదగినటువంటిది. మీలో యేసుక్రీస్తు వస్తాడు అని మీలో ఎంతమంది నమ్ముతారు? చేయెత్తండి. యేసుక్రీస్తు వస్తాడని మీలో ఎంతమంది వస్తారని చేయెత్తండి చూద్దాం. మంచిది. ఒకవేళ యేసు ఇప్పుడు వస్తే మీలో ఎంతమంది ఎత్తబడుతారు? ఎత్తండి. ధైర్యం చాలదు, ధైర్యం చాలదు. యేసు వస్తాడు నమ్మావు, అందుకే నీవు బాహాటముగా చెయ్యి నీవెత్తావు. ఆయన ఇప్పుడు వస్తే ఎంతమంది ఎత్తబడుతారు అని మిమ్మల్ని అడిగితే కొందరే, మరికొందరు ఎత్తలేకపోయా. ఎందుకు తెలుసా? నీ అంతరాత్మ నిన్ను ఎత్తనివ్వదు. నీ అంతరాత్మ నిన్ను ఎత్తనివ్వదు. ఎందుకది నిన్ను ఎత్తనివ్వదు తెలుసా? నీవు బ్రతికిన కాలములో యేసన్నదే రాగలిగితే నీవు ఆయన్ని ఎదుర్కోవటానికి తగిన యోగ్యత నీకు లేదు అని నీ అంతరాత్మ స్పష్టంగా నీకు తెలియపరుస్తుంది. ఎంతకాలం ఇలా జీవిద్దాం? ఎంతకాలం? దీన్ని బట్టి చూడగలిగితే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. నామకార్థ క్రైస్తవ్య జీవితాన్ని కొనసాగించేటువంటి ఒక వ్యక్తి తగిన యోగ్యత లేకుండా తన్ను తాను మోసపరుచుకునేటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. అది అందుకే నేను మీకు మొదటే చెప్పా, నీ మరణం నీకు తెలియదు, క్రీస్తు రాక నీకు తెలియదు. ఆయన రాక, ఆయన పోక, నీ పోక ఎప్పుడో నీకు తెలియదు. అందుకే బ్రతికి ఉన్న కాలములోనే దేవుడు ఏ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిక చేయనై ఉంటున్నాడో ఆ వాక్యానికి అనుగుణ్యముగా జీవించడం క్రైస్తవ ధర్మం. అది నీవింతవరకు జీవించావు, ఇంకా నేను ఇంతవరకు జీవించగలను అన్నది నీ జీవితానికి లేదు. మరణం అనేది మనిషిని ఎప్పుడైనా కానీ దర్శిస్తుంది. అది మనల్ని దర్శించటానికి ముందుగానే మనం బ్రతికి ఉన్న కాలములోనే దేవుడు మనకివ్వనయున్న వాక్య హెచ్చరికను బట్టి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. దైవ సేవకులు సాక్ష్యం చెబుతూ వచ్చారు. దేవుడు ప్రేమ కలిగిన వాడని, పాపిని క్షమించేవాడని, ఆ వ్యక్తిని పరిశుద్ధతగా నడిపించేవాడని, దేవుని యొక్క ప్రేమ క్షమాపణ గురించి చెప్పాడు. ఆయన ప్రేమ నీటి వరకు మన మధ్య ఉన్నది, ఆయన క్షమ కూడా నీటి వరకు మనకున్నది. ఈ పరిశుద్ధ గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా 7 యుగాలతో ఈ గ్రంథం గుప్తమై ఉన్నది. మొట్టమొదటి యుగం నిష్కల్మష యుగం, రెండవ యుగం
మనసాక్షి యుగం. 3వ యుగం మానవాభరణ యుగం. 4వ యుగం వాగ్దాన యుగం. 5వ యుగం ధర్మశాస్త్ర యుగం. 6వ యుగం కృపాయుగం. 7వ యుగం నీతి యుగం. 5 యుగాలు గతించిపోయాయి. ప్రస్తుతం మన మధ్య జరుగుచున్న యుగం కృపాయుగం. ఈ కృపాయుగము తదనంతరం వచ్చే యుగం నీతి యుగం. ప్రతి యుగానికి కూడా పరిశుద్ధ గ్రంథం కాలపరిమితిని ఇవ్వగలిగాది. అయితే కృపాయుగానికి కాలపరిమితి లేదు. ఈ కృపాయుగాన్ని ఎవరు స్థాపించారు? 2013 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దైవత్వాన్ని విడిచిపెట్టాడు. దివిని విడిచి భువికి వచ్చాడు. దివిని విడిచి భువికి వచ్చిన యేసుక్రీస్తు తనతో పాటు 3 తెచ్చాడు. ఆయన తనతో పాటు తెచ్చిన 3 కూడా ఏమిటది? 1 కృప, 2 మహిమ, 3 ప్రభావం. ఈ 3 కూడా క్రీస్తు దివిని విడిచి భువికి వచ్చేటప్పుడు తనతో పాటు. కృప హృదయానికి సంబంధించినది, మహిమ నాలుకకు సంబంధించినది, ప్రభావం శరీరానికి సంబంధించినది. ఈ 3 కూడా నేటి వరకు సజీవముగా ఉంటూ వాటి వాటి ధర్మం అవి జరిగిస్తూ ఉంటున్నాయి. కృప ఎలా హృదయానికి సంబంధించినది? ఈ సర్వ శరీరానికి కూడా ఏది కేంద్రస్థానం? ఈ హృదయమే కేంద్రస్థానం. ఈ హృదయాన్ని గురించి అన్నాడు ప్రవక్త ఒక్క మాట, ఇది ఘోరమైనది, ఇది వ్యాధి కలిగినది, ఇది మోసకరమైనది వర్ణించాడు హృదయాన్ని గురించి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏ హృదయం అయితే చెడినది అని ప్రవక్త తెలియపరచగలిగాడో ఆ చెడిపోయినటువంటిదే బాగుపరచటాని కోసం దేవుడు ఈ కృపను లోకానికి తెచ్చాడు. ఈ కృపారాజ్యాన్ని క్రీస్తు ప్రభుల వారు స్థాపించి నేటికి 2013 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. దీనిని ఇంకా దేవుడు ఎంతకాలం పొడిగిస్తాడో తెలియదు. దీని కాల పరిమితి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, కృప ఎవరికి ఇది అనుకూలమైన కాలం? ఈ కృపాకాలము ఎవరికి అనుకూలమో తెలుసా? ఈ బాహ్య ప్రపంచములో ఎవరైతే గాన చెదిరి ఉంటున్నారో, చెదిరి ఉన్నటువంటి ఏ మనుష్యుడైతే తన మనస్సాక్షిని బట్టి నేను పాపి అని ఎప్పుడైతే తను గ్రహించి నిజదేవుడైన క్రీస్తు చెంతకు వచ్చి తన పూర్వ దినముల యొక్క ప్రతి యొక్క పాపాన్ని కూడా దేవుని దగ్గర ఎప్పుడైతే తాను చెప్పుకోవడం, ఎప్పుడైతే ఒప్పుకోవడం, ఏదైతే చెప్పుకొని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమ కోరి దేవుడు ఆ వ్యక్తిని క్షమించగలుగుతాడు. తప్పనిసరిగా క్షమించబడిన పాపము చేయకుండా ఎప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితము జీవించటానికి తన జీవితాన్ని సమర్పించుకోగలుగుతాడో అప్పుడు ఈ కృపాకాలములో కృప ఏం చేస్తుంది అంటే అటువంటి ప్రధాన పాపికి సహితము కూడా ఆ కృప రక్షించగలుగుతుంది. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, మీరు కేవలం కృప ద్వారానే, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు పౌలు అన్నాడు. నిజం. ఈ కృపాకాలం అంతరంగ పరివర్తన చెందని ఒక పాపికి ఈ కాలం అనుకూలమైన కాలం. ఈ కృపాకాలములో ఎంతటి ప్రధాన పాపి అయినా సరే దైవ సన్నిధికి వచ్చి తన వాస్తవాన్ని వ్యక్తం చేసి తన జీవితంలో ఒక పరిపూర్ణ పరివర్తన చెంది దేవుని యొక్క బిడ్డగా జీవించటానికి ఎప్పుడు తన్ను తానుగా సమర్పించుకోవడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా అలాంటి వారి నిమిత్తముగా నేటి వరకు దేవుడు పెట్టిన ఈ కృప వారిని రక్షించగలుగుతుంది. అందుకే కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి కృపా కాలములో స్త్రీ అయిన నిన్ను, పురుషుడైన నిన్ను నేటి వరకు సజీవంగా ఉంచి నీ అంతరంగ పరిస్థితిని ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు
నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవిత ప్రయోజనార్థకంగా ఒక సరైన వాక్యోపదేశాన్ని దేవుడు ఈ కృపాకాలములో నీకిచ్చేటప్పుడు నీ అంతరంగముతో దాన్ని అందుకుని అనుగుణ్యముగా జీవించి నీవు బ్రతికిన కాలములోనే యేసు వస్తే ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు పరమునకు వెళ్ళటానికి ఈ చక్కని ఆలోచన జరుగుతున్న సభలలో ఆలోచన కలిగి కూర్చొని దైవవాక్యాన్ని విందాం. వాక్యంలోనికి వెళ్ళుదాం. యోబు 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవ్వడు కాని పుట్టనేరడు. యోబు 14వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా? ఆ విధముగా ఎవడు కాని పుట్టనేరడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాప సహితుడు అంటే పాపము ఉన్నవాడు లేక పాపానికి స్నేహితుడు. పాపరహితుడు పాపము లేనివాడు. పాప సహితుడు పాపమున్నవాడు. పాపరహితుడు పాపము లేనివాడు. అంటే పాపము ఉన్న వ్యక్తిలో నుండి పాపము లేనివాడు పుట్టగలుగుతాడా? ఆ విధముగా ఎవ్వడు కాని పుట్టనేరడు అని ఈ వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. చెవి పెట్టి వినుచున్న నీవు, మనస్సు పెట్టి గ్రహిస్తున్న నీవు ఈ వాక్యాన్ని బట్టి పాపము ఉన్న వ్యక్తిలో నుండి పాపము లేనటువంటి వాడు పుట్టగలుగుతాడా? నీవు ఆలోచించగలిగితే అది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది, కానీ జవాబన్నది దొరకదు. అయినను ఆ వాక్యమలా ఉండని అదే యోబు 15వ అధ్యాయం కాస్త మన 14వ వచనాన్ని చదువుకుందాం. శుద్ధుడగటానికి నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగటానికి స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? చాలా జాగ్రత్తగా వినాలి. శుద్ధుడగటానికి నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగటానికి స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏ పాటివాడు? ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు. స్త్రీకి పుట్టినవాడు నిర్దోషి కాదు. స్త్రీకి పుట్టినవాడు దోషి. బైబిల్ చెబుతూ ఉంది. శుద్ధుడగటానికి నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగటానికి స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఈ భాష్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి స్త్రీకి పుట్టినటువంటి వాడు శుద్ధుడు కాదు. స్త్రీకి పుట్టినటువంటి వాడు నిర్దోషి కాదు. స్త్రీకి పుట్టినవాడు దోషి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీకు ఇంకా మంచిగా అర్థం కావాలి అంటే అదే యోబు 25వ అధ్యాయం కాస్త నీవు 4వ వచనాన్ని నీవు చూడు, నీకింకా మంచిగా అర్థమవుతుంది. నరుడు దేవుని యొక్క దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? పరమండలమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనిషిని దృష్టి పెట్టి చూచినప్పుడు ఈ స్త్రీకి పుట్టినటువంటి వాడు దేవుని యొక్క దృష్టికి ఎలా శుద్ధుడు కాగలుగుతాడు? స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు. స్త్రీకి పుట్టినవాడు నిర్దోషి కాదు. స్త్రీకి పుట్టినటువంటి వాడు దోషి. ఒక్క ప్రశ్న, యేసు ఎవరికి జన్మించాడు? యేసు ఎవరికి పుట్టాడు? బైబిల్ ఏం చెబుతుంది? స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు. స్త్రీకి పుట్టినవాడు
నిర్దోషి కాదు. యేసు ఎవరికి పుట్టాడు? యేసు ఎవరికి జన్మించాడు? ఒకవేళ నీవే యేసుక్రీస్తు స్త్రీకి జన్మించాడు అని తెగించి నువ్వు చెబితే ఆయన శుద్ధుడు కాదు, ఆయన నిర్దోషి కాదు. యేసుక్రీస్తు స్త్రీకే జన్మించి ఉంటే యేసుక్రీస్తు దోషి. యేసు దోషి అయితే మానవుని యొక్క దోషాన్ని ఎలా పరిహరించగలుగుతాడు? ఎలా పరిహరిస్తాడు? స్త్రీకి పుట్టినవాడు నిర్దోషి కాదు, స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు. అయితే నీ నా మనందరి ఆరాధ దైవమై ఉన్న యేసుక్రీస్తు ఆయన ఎవరికి జన్మించాడు? ఎవరికి పుట్టాడు? మిమ్మల్ని అడిగితే కన్య మరియకు పుట్టాడు, కన్య మరియకు జన్మించాడు. ఒకవేళ నీవే చెబితే ఆమెకే పుట్టి ఉంటే యేసు ఏమవుతాడు తెలుసా? దోషి అవుతాడు. ఆమెకే జన్మించి ఉంటే యేసుక్రీస్తు శుద్ధుడు కాదు. పోనీ మరియకు జన్మించాడు అని తెగించి చెబితే దుష్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దోషిని ఒప్పుకుందామా? పోనీ ఆయన మరియకు జన్మించలేదు అని చెప్పగలిగితే అని నిజముగా నిర్దోషి చెప్పగలుగుతామా? ఇప్పుడు మరియకు జన్మించాడా? మరియకు జన్మించలేదా? జన్మించి ఉంటే శుద్ధుడు కాదు, జన్మించకపోతే శుద్ధుడు. ఏంటి ఇందులో ఉన్న అర్థం? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభుల వారు మరియకు స్త్రీకి జన్మించలేదు. చాలా జాగ్రత్తగా వినాలి చెప్పేది. మరియకు స్త్రీకి యేసు జన్మించలేదు. యేసు ఎలా జన్మించాడు? అని ఎలా జన్మించాడు తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి 1:16 చదువుకుందాం. యాకోబు మరియ భర్తని యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మరియాకు పుట్టెను అని లేదు అక్కడ. మరియ యందు పుట్టెను. యేసు మరియాకు పుట్టలేదు, మరియ యందు పుట్టాడు. అది మత్తయి 1:16లో ఉంది. నీకింకా అర్థం కావాలి అంటే గలతీ 4:4లో చూడగలిగితే ఆయన జనన విధానం ఎలా ఉన్నది తెలుసా? గలతీ 4:4లో చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. చదువుకుందాం. అయితే కాలము అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి చాలు తల్లి. మరియ యందు 1:16, గలతీ 4:4లో స్త్రీ యందు మరియాకు పుట్టెను, స్త్రీకి పుట్టెను అని ఎప్పుడు చెప్పవచ్చు తెలుసా? ఏ మరియా ఏ యోసేపుకు ప్రధానము చేయబడి ఉన్నదో, తాను ప్రధానము చేయబడినటువంటి యోసేపు యొక్క ప్రమేయమును మరియా తీసుకొని గర్భము ధరించి క్రీస్తుని కని ఉంటే మరియాకు పుట్టెను అని చెప్పాలి. లోకములో స్త్రీ పురుషుల యొక్క కలయిక సంతానం ఉత్పత్తి అవుతుంది. ఆ విధముగా మరియా తనకు కాబోయేటువంటి భర్త అయినటువంటి యోసేపు యొక్క ప్రమేయము తీసుకుని యేసుని గర్భాన్ని ధరించలేదు. యేసుక్రీస్తుని ఆ విధంగా కనలేదు. ఒకవేళ యోసేపు మరియల కలయికతో క్రీస్తు పుట్టి ఉంటే మరియాకు పుట్టెను అని చెప్పవచ్చు, స్త్రీకి పుట్టెను అని చెప్పవచ్చు. అయితే యేసు ఆ విధంగా పుట్టలేదు మరియకు. వాక్యాన్ని బట్టి చూడగలిగితే మరియ యందు స్త్రీ యందు యేసు మరియ యందు పుట్టాడు,
స్త్రీ యందు పుట్టాడు. మరియ యందు స్త్రీ యందు ఎలా పుట్టగలిగాడు? ఎలా పుట్టగలిగాడని చూడగలిగితే బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచన భాగములో చూడగలిగితే అక్కడ క్రీస్తు ప్రభుల వారు మరియ యందు స్త్రీ యందు ఎలా పుట్టగలిగాడని బైబిల్లో వ్రాయబడి ఉంది తెలుసా? హెబ్రీ 10:5 చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగున చెప్పుచూ ఉన్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కాని నాకు ఒక శరీరమును అమర్చితివి. చూడండి, హెబ్రీ 10:5లో చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు లోకములోనికి ప్రవేశించేటువంటి విధానాన్ని చూడగలిగితే మరియా గర్భములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని అమర్చినటువంటిది అక్కడ దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరియా గర్భములో దేవుడే ఆమె శరీరాన్ని అమర్చగలిగాడు. అందుకే లూకా 1:35లో చూచినప్పుడు దివి నుంచి భువికి వచ్చిన గాబ్రియేలు దూత మరియతో మాట్లాడుచు, మరియా, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భమును ధరించగలుగుతావు, పుట్టబోయే వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధుడు అని లూకా 1:35లో వ్రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే దయచేసి చివరి వరకు మూలవాక్యాన్ని మరచిపోవద్దు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా? పాపమున్న వ్యక్తిలో నుండి పాపము లేనివాడు పుట్టగలుగుతాడా? ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమును దేవుడే మరియ గర్భములో అమర్చినట్లుగా దేవుని వాక్య ఆధారం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏ మరియ గర్భములో క్రీస్తు యొక్క శరీరం అమర్చబడగలిగాదో ఆమె గర్భములో ఉన్న క్రీస్తు ఆమె యందు జన్మించాడు, స్త్రీ యందు జన్మించగలిగాడు. మరియకు స్త్రీకి జన్మించలేదు. ఎప్పుడు చెప్పవచ్చు? మళ్ళీ చెబుతా. మరియా తనకు కాబోయే భర్త అయిన యోసేపు యొక్క ప్రమేయము తీసుకుని యేసుక్రీస్తుని గర్భము ధరించి కని ఉంటే మరియాకు పుట్టెను, స్త్రీకి పుట్టెను అని చెప్పాలి. ఆ విధంగా క్రీస్తు పుట్టలేదు. ఆమె గర్భములో దేవుడే దేవుని యొక్క శరీరాన్ని అమర్చగలిగాడు. అందుకే ఆమె ఎందు పుట్టెను, స్త్రీ ఎందు పుట్టెను అని మనకు రాయబడి ఉన్నది. ఇంతవరకు నీకు అర్థమయ్యాది. అయితే ఇందులో గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? గాబ్రియేలు దూత మరియతో మాట్లాడేటప్పుడు మరియా, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోయేటువంటి వాడు పరిశుద్ధుడు అన్న మాట మన వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అసలుకు మరియను సర్వోన్నతుని శక్తి ఎందుకు కమ్ముకోవాలి, సర్వోన్నతుని శక్తి ఎందుకు కమ్ముకోవాలి అన్నది మనం ఆలోచించగలిగితే, మరియా మనం చూడగలిగితే ఆమె తన తల్లి తండ్రి యొక్క ప్రమేయముతో మరియా జన్మించినటువంటిది. అందుకు ఆమెలో జన్మ పాపం ఉంది. ఆమె జీవితాన్ని చూడగలిగితే కన్యక, ఆమె మహా గొప్ప పరిశుద్ధురాలు. ఆ రోజుల్లో పాపాన్ని పరిత్యజించి దేవుడు కోరుకోదగినంత పరిశుద్ధతను కలిగినటువంటి స్త్రీ. ఆమెకున్న పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధత కలిగిన స్త్రీలు ఆ రోజుల్లో ఎవ్వరూ కానీ లేకపోయారు. అందును బట్టే ఈమె జీవితములో పరిశుద్ధురాలు. అయితే జన్మతా చూడగలిగితే జన్మ పాపము కలిగినది. ఎందుకు అనగా ఆమె తన తల్లి తండ్రి యొక్క ప్రమేయముతో జన్మించగలిగాది కాబట్టి ఈ జన్మ పాపం అనేది ఉంది. దావీదు అన్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించెను. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా?
పాపము ఉన్న వ్యక్తిలో నుండి పాపము లేనివాడు పుట్టగలుగుతాడా? మరియా జీవితంలో పరిశుద్ధురాలు, అయితే ఆమెలో జన్మ పాపం ఉంది. జన్మ పాపము కలిగి ఉన్న మరియలో నుండి పాపము లేని యేసు పుట్టగలిగాడు. అదే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా? పాపమున్న వ్యక్తిలో నుండి పాపము లేనివాడు పుట్టగలుగుతాడా? నిజమే. జన్మ పాపము కలిగి ఉన్న ఆమెలో నుండి పాపము లేని యేసు పుట్టాడు. అందుకే పుట్టబోయేటువంటి వాడు ఎవరో కాదు, పరిశుద్ధుడు అనగా ఆమె యొక్క జన్మ పాపమన్నది ఆమె గర్భములో ఉన్న యేసు క్రీస్తుకు అంటకుండా ఉండటానికి ఆ రోజున గాబ్రియేలు దూత చెప్పినది, మరియా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అనగా ఆమె యొక్క జన్మ పాపమునకు, అనగా ఆమెకును ఆమె గర్భములో ఉన్న యేసుక్రీస్తుకును ఆమెకు క్రీస్తుకు మధ్యన ఏది కమ్ముకున్నది అంటే సర్వోన్నతుని శక్తి కమ్ముకోగలిగాది. ఈ సర్వోన్నతుని యొక్క శక్తి ఎంతవరకు ఉపయోగపడగలిగాది అంటే ఆమె యొక్క జన్మ పాపమన్నటువంటిది, అనగా మరియలో ఉన్నటువంటి ఏ విధమైన ప్రమేయము కూడా క్రీస్తు ప్రభుల వారి మీద పడకుండా ఆ శక్తి పూర్తిగా ఆవరించగలిగాది. కాబట్టే ఆ సర్వోన్నతుని శక్తి కమ్ముకున్న కారణాన్ని బట్టి గాబ్రియేలు దూత చెబుచున్నది, పుట్టబోయేటువంటి వాడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు జన్మలోనే పరిశుద్ధుడు, యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధుడు. బైబిల్ ఆ విధంగానే సెలవిస్తూ ఉంటున్నది. అందుకే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా? మరియా జీవితంలో పాపము లేదు, ఇది గమనించాలి మీరు. మరియా పరిశుద్ధురాలు, యోగ్యురాలు. అయితే ఆమెను మాత్రం గౌరవించు, సన్మానించు, చేతులు జోడించి మాత్రము పూజించవద్దు. ఆమె దేవుడు కాదు, ఆమె దేవుడు కాదు, ఆమె ఒక మనిషి అంతే. దేవుడు యేసుక్రీస్తే. బైబిల్ చెబుచున్నది, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడూ లేడు అని బైబిల్ చెబుతున్నది. ఆకాశము పైన భూమి క్రింద దేనిని కాని ఏ రూపములో కాని నువ్వు చేసుకుని పూజించవద్దు. కఠినమైన ఆజ్ఞ ఆయనను కలిగి ఉన్న తన ప్రజలకు దేవుడు చెప్పే మాట. అందుకనే బైబిల్ ఈ విధంగా చెప్పినప్పుడు అపవాది అయినటువంటి సాతానుడు యేసుక్రీస్తుకు రావలసినటువంటి మహిమను రానివ్వకుండా అటు మరియమ్మ ప్రక్క తిప్పివేశాడు. ఇది విమర్శనాత్మకమైన రీతిగా బోధించే బోధ కాదు, సత్యాన్ని నేను మీకు చెబుతూ ఉన్నాను. ఆమె కేవలం ఒక మనిషి అంతే, ఆమె దైవం కాదు. అందుకే గౌరవించు ఆమెను సన్మానించు, ఆమెను దేవునిగా భావించవద్దు, చేతులు జోడించి మొక్కవద్దు. నా ప్రేమినటువంటి వారు, అన్య సంబంధమైనటువంటి కార్యములు ఏవి కాని నీ జీవితంలోనికి తెచ్చుకొని ఆమెను సేవించటానికి తెగించవద్దు. ఈరోజు అనేక మంది జీవితాల్లో చూడగలిగితే గుండ్లు కోయించుకుంటున్నారు, తప్పు చేస్తూ ఉంటున్నారు. మొక్కుబళ్ళు. దేవుడు వెంట్రుకలు అడిగాడా? ఓ అమ్మా, నువ్వు మొక్కుబడి చేసుకో, ఏదైనా ఉంటే నీ వెంట్రుకలు నాకి, నువ్వు గుండు కొట్టుకో. బైబిల్లో ఉందా? తప్పు చేస్తుంది క్రైస్తవ సమాజం, తప్పు చేస్తూ ఉంది క్రైస్తవ సమాజం. చేయకూడదు. నీవు గ్రహించవలసిన విషయం మరియమ్మ ఎంతవరకు అంటే నీకు అర్థం అవటానికి చెబుతా. మన జయసుందరరావు పాస్టర్ గారు నాకు ఉత్తరం రాస్తాడు, కవర్లో పెడతాడు, నాకు పోస్ట్ చేస్తాడు, నా దగ్గరికి వస్తుంది. నేను వెంటనే కవర్ తీసుకుంటా. ఓ దైవ సేవకుల జయసుందరరావు గారు నాకు ఉత్తరం రాశారు. ఆ కవర్ నేను చించేస్తా, ఆ లెటర్ నేను తీస్తా, కవర్ నెమ్మదిగా పారేస్తా. ఆ లెటర్ ఇంపార్టెంట్, ఫైల్లో పెట్టుకుంటా, చదువుకుంటా. ఆ కవర్ యొక్క పని ఎంతవరకు అంటే ఒక గమ్యము నుండి మరో గమ్యానికి
ఆ లెటర్ తీసుకుని రావటానికి ఆ కవర్ ఉపయోగపడుతుంది అంతవరకే. దాని పని అయిపోయారు. ఇంకా కవర్ అంతే. లెటర్ ఇంపార్టెంట్. మరియమ్మ ఒక కవర్, జీసస్ ఒక ఇంపార్టెంట్ లెటర్. ఒక కవర్ అంతే. క్రీస్తు లోకానికి రావటానికి ఉపయోగించుకున్నాడంతే. అప్రియమైనటువంటి వాళ్ళ సత్యం అర్థం చేసుకో. ఏదో వేదనాయకం గారు వచ్చారు, ఏదో కొత్త బోధ చేశాడు. ఎప్పుడు కానీ వాక్య ఆధారము లేకుండా ఒక్క మాట నేను చెప్పను, ఒక్క మాట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యాన్ని నీకు చూపించి నేను చెబుతూ ఉన్నా. సత్యము తెలియని నీవు సత్యము సంపూర్ణముగా తెలిసిన రోజులు వచ్చినప్పుడు సత్యాన్ని గట్టిగా పట్టుకో, సత్యాన్ని గట్టిగా పట్టుకో. సత్యములో నడవటానికి నువ్వు ప్రయత్నించు. అదే దేవుడు నేను కోరుకునేటువంటిది. కాబట్టి కడవరి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికే ఈ రోజున మహిమ రావాలి, ఆయనకే ఘనత రావాలి, ఆయనకే కీర్తి. ఆయన నీ జీవిత పూజనీయుడు. ఆయనకు తప్ప ఎవ్వరిని కాని చేతులు జోడించి మొక్కటానికి సాహసించవద్దు. అందుకే బైబిల్లో మనం చూడగలిగితే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా? ఎవ్వడూ పుట్టనేరడు. పాపమున్న వ్యక్తిలో నుండి పాపము లేనివాడు, జన్మ పాపం కలిగిన వ్యక్తిలో నుండి పాపము లేని యేసుక్రీస్తు పుట్టగలిగాడు. అందుకనే పుట్టబోయేవాడు పరిశుద్ధుడు. గాబ్రియేలు దూత క్రీస్తు ప్రభుల వారిని గురించి మరియతో ఆ రోజునే చెప్పడం జరిగిపోగలిగాది. కావున ఈ రాత్రికాల సమయమంతా నీవు నమ్మిన నీ దేవుడు ఎవరు అంటే ఆయన జన్మలోనే పరిశుద్ధుడు. ఆయన జన్మలోనే పరిశుద్ధుడు. నీ దేవుడు జన్మలోనే పరిశుద్ధుడై ఉండగలిగాడు. ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడెల్లా నువ్వేం చేస్తావో తెలుసా? తండ్రి అంటావు. ఎందుకు తెలుసా? నీవు ఆయన కుమార్తెవయ్యావు, నీవు ఆయన కుమారుడు కాబట్టి ఆయన తండ్రి అంటావు. నీ తండ్రి పరిశుద్ధుడైనప్పుడు ఆయన కుమార్తెవైన నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. ప్రయాసపడే వ్యక్తివిగా నీవు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దరిదాపు ఈ భూమి మీద 33.5 సంవత్సరం ఉండగలిగాడు. 30 సంవత్సరాలు తల్లి తండ్రి ఆధ్వర్యములో ఉండిపోయాడు. ఆ మీదట 3.5 సంవత్సరం లోకానికి ప్రత్యక్షం కాగలిగాడు. లోకానికి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రజలను స్వస్థపరుస్తూ వచ్చాడు. అనేకమైన అద్భుతాలు చేస్తూ రాగలిగాడు. అనేకులకు సువార్తను ప్రకటించాడు. ప్రొద్దుగుంకిన వెంటనే ప్రకృతిలో చీకటి ఆవరించిన తర్వాత సమీపాన ఉన్న కొండల్లోనికి వెళ్లి రాత్రంతా కూడా ప్రార్థించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థన, ఆయన స్వస్థతలు, ఆయన సువార్త, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు ఆ రోజున అనేక మంది వ్యక్తుల్ని ఆకర్షించగలిగాయి. ఆ రోజున పరిసయ్యులు ఏమన్నారు తెలుసా? లోకము యేసుతో కూడా వెళ్ళిపోయేనే అన్నటువంటి వదంతి పుట్టుకుని వచ్చాది ఆ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ రోజు లోకమే పూర్తిగా వెంబడించినట్లుగా పరిసయ్యులే సాక్ష్యం ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి వ్యక్తులు ప్రజలందరూ కూడా వారి అధికారము యొక్క క్రింద ఉన్న వారందరూ కూడా క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆకర్షించబడి వెళ్ళిపోయారని, యేసుక్రీస్తులో ఏదైనా ఒక తప్పు కనిపెట్టాలి అని ఆ రోజున పరిసయ్యులు కాని, శాస్త్రులు కాని, సద్దూకయ్యులు కాని, హెరోదీయులు కాని, సన్నిహిద్రి సభకు సంబంధించిన వ్యక్తులు కాని, యూదా మత గురువులు కాని, ధర్మశాస్త్రోపదేశకులు కాని, ఆ రోజున నానా వివిధ తరగతులకు సంబంధించిన వ్యక్తులు యావత్ మంది కూడా యేసుక్రీస్తుని చక్కగా పరీక్షించారు, పరిశీలించారు, పరిశోధించగలిగారు. ఎంత పరిశోధించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఈ లోకానికి సంబంధించిన మాలిన్యం ఎక్కడ కానీ అగుపించలేదు, కనిపించలేదు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఆయన సాహసించి ముందుకొచ్చి మీలో ఏ వ్యక్తి అయినా సరే నాలో పాపం ఉందని స్థాపించగలడా? నాలో పాపం ఉందని స్థాపించగలడా? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను బట్టి ఎవడు కూడా తెగించి ముందుకు వచ్చి క్రీస్తులో చూపుడు వేలు చూపించి నీలో ఈ బలహీనత ఉందని ఎవడు కూడా చెప్పలేకపోయారు. అలాంటి మహా గొప్ప పరిశుద్ధుడు అన్నమాట. యేసుక్రీస్తు లోకములో ఉన్నాడే కానీ లోకము క్రీస్తులోనికి రాలేదు. పాపల మధ్య ఉండగలిగాడే కానీ పాపం క్రీస్తులోనికి రాలేదు. ఆయన జీవితం ఈ లోకంలో ప్రత్యేకించబడిన రీతిగా జీవించగలిగాది. మా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన నీవేమంటావో తెలుసా? తండ్రి. స్త్రీవైన నీవు, పురుషుడువైన నీవు ప్రార్థనలో కూర్చున్నప్పుడెల్లా ఇలా సంబోధిస్తావే, అప్పుడు నీవు ఆయన కుమార్తెవు కాదా? అప్పుడు నీవు ఆయన కుమారుడువు కాదా? నీ తండ్రి అంత పరిశుద్ధుడై ఉన్నప్పుడు ఆయన కుమార్తెవని నీవు అంత పరిశుద్ధత వద్దా?
ఆయన కుమార్తె అయినటువంటి నీకంత పరిశుద్ధత వద్దా? దేవుడు కోరుకోదగిన పరిశుద్ధత మన జీవితంలో ఉందా? అప్రియమైన వాళ్ళారా, ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తేనే చెడ్డ చూపు చూస్తాడు. ఒక స్త్రీ ఒక పురుషుని చూస్తే చెడ్డ చూపు. ఆలోచనలో పడితే స్త్రీని గురించి పురుషుడు చెడుగా ఆలోచిస్తాడు. స్త్రీ కూడా పురుషుని విషయంలో చెడుగా ఆలోచిస్తుంది. వినే మాటలు అపవిత్రమైనవి, మాట్లాడే మాటలు అపవిత్రమైనవి, చేసే పనులు అపవిత్రమైనవి, వేసే అడుగు అపవిత్రమైనది. మానవ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవమును సహితం దేవుడు పరిశుద్ధతలో అభ్యాసం చేయమని చెప్పగలిగాడు. అయితే ఈ రోజుల్లో దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అయినటువంటి నీవు దేవుడు కోరుకోదగిన పరిశుద్ధతలోనికి రావటానికి నువ్వు ప్రయత్నించే వ్యక్తిగా ఉండాలి. ఒక నామకార్థ క్రైస్తవ్య జీవితం అనేది నీ ఇంటిలో కానీ నీ ఒంటిలో కానీ ఉండకూడదు. క్రైస్తవ్య జీవితం అనేది ఆచారాలతో పరిగెత్తేది కాదు, సంప్రదాయాలతో సాగిపోయేది కాదు, ఒకరు పెట్టిన సిద్ధాంతాలతో గుడిగిపోయేది కాదు. క్రైస్తవ్య జీవితం అనేది ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైన రీతిగా జీవితాన్ని ప్రారంభించు, దానిలోనే కొనసాగించు, దానిలోనే జీవితాన్ని ముగించు. అదే దేవుడు నీ నుండి కోరుకునేటువంటిది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, గాబ్రియేలు దూత మరియతో చెప్పినటువంటి మాట, మరియా, ఓ మరియా, పుట్టబోయేటువంటి వ్యక్తి ఎవరో కాదు, పుట్టబోయేటువంటి వ్యక్తి పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన జన్మలో పరిశుద్ధుడు. యేసు ఒక్కడే జన్మలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధతగా కలిగి నువ్వు జీవించే వ్యక్తివిగా నీవు ఉండాలి. అదే దేవుడు నిన్ను కోరుకునేది. ఆ ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథాల్లో 2 కొరింథీ 5:21 మనం చూచినప్పుడు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని యొక్క నీతి అగునట్లు, పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. పాపమే అని ఎరుగలేదు. పాపము ఎరుగని యేసు మనలో నీతిమంతుల్లేగా చేయటానికి ఆయన ఏమైపోయాడో తెలుసా? ఆయన పాపముగా చేయబడిను అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ ప్రియమైనటువంటి వాళ్ళ దివిని విడిచి భూమికి వచ్చిన యేసుక్రీస్తు ఆయన శిలువ సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. శిలువ సింహాసనం మీదకి ఆయన వెళ్ళిపోయి పాపమే ఎరుగని ఆయన మనలో నీతిమంతుల్నిగా పరిశుద్ధుల్నిగా చేయటానికి ఆయన ఏమయ్యాడు అంటే మన పాపాన్ని సిలువలో భరించగలిగాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పాపి ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది. మన పాపం సిలువలో క్రీస్తు భరించి మనల్ని ఆయన ఏం చేశాడు అంటే మన నీతిమంతుల్నిగా దేవుడు చేశాడు, మన పరిశుద్ధులుగా చేశాడు. ఎంత ప్రేమ దేవుని ప్రేమ! ఆయన ప్రేమ ఎటువంటిది తెలుసా? బైబిల్లో ఒక్క మాట మనకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ భాగములో చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణ అగునట్లుగా ప్రేమ యందు, ఈ మాట నుంచి మీరు వినాలి, ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు చాలు తల్లి. ఇక్కడ మీరు బాగా గమనించాలి బ్రదర్. ఎఫెసీ 3:18 చూస్తే దేవుని యొక్క ప్రేమ వెడల్పు, దేవుని ప్రేమ యొక్క పొడుగు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, దేవుని ప్రేమ యొక్క లోతు, 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతా, దేవుని యొక్క ప్రేమ వెడల్పు ఎంత అని నేను మిమ్మల్ని అడుగుతా. దేవుని యొక్క ప్రేమ వెడల్పు మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? పోనీ దేవుని ప్రేమ పొడవు ఎంత అంటే
మీరు కొలనూలు చేత పట్టుకుని కొలచి మీరు చెప్పగలుగుతారా? పోనీ ఎత్తు లేకపోతే లోతు ఎంత అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. అయితే దేవుని యొక్క ప్రేమ వెడల్పు ఎంత తెలుసా? ఒక పాపి పట్ల ఎంత అని మనం చూడగలిగితే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నేను సహోదరుని అడుగుతాను, దేవుని యొక్క ప్రేమ వెడల్పు ఎంత అని నేను అడుగుతా. తనకు తోచినట్టుగా తను ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క ప్రేమ వెడల్పు ఎంత ఉండొచ్చు అని నాకు చూపించచ్చు. నేను అడుగుతా, దేవుని యొక్క ప్రేమ వెడల్పు ఇంతేనా అని అంటే ఇంకొంచెం తను పొడిగిస్తాడు, అని వెడల్పును పొడిగిస్తాడు. నేను మళ్ళీ అడుగుతా, దేవుని ప్రేమ వెడల్పు ఇంతేనా అంటే మళ్ళీ తను కొంచెం పెంచుతాడు. నేను మళ్ళీ సహోదరుని అడుగుతా, బ్రదర్ దేవుని ప్రేమ వెడల్పు ఇంతేనా అంటే తను పూర్తిగా అలా చేస్తాడు. ఇప్పుడు నేను మళ్ళీ అడిగితే తను ఏమైనా చేయగలడా? మీరు చెప్పండి. దేవుని ప్రేమ వెడల్పు ఎంత అని తను అడిగితే నేను ఏమైనా మళ్ళీ తాను ఏమైనా చేయగలడా? ఇంతేనా దేవుని ప్రేమ వెడల్పు అంటే తాను ఏమీ చేయలేడు. ఇలా చాచి ఇంతే, ఇంకా నేను ఎంత అడిగినా తన చేతులు ఇంక వెనక్కి వెళ్ళలేవు. అదే విధంగా నిలువ కొయ్యకు అడ్డ కొయ్యకు యేసుక్రీస్తు ప్రభుల వారి బాహువులు కూడా ఇదే విధంగా చాపబడి ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ వెడల్పు సిలువలో క్రీస్తు ప్రభుల వారు ఈ ఆకారముతో క్రీస్తు ప్రభుల వారు చూపించగలిగాడు. అంటే ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఎంత అంటే సంపూర్ణము, పరిపూర్ణము. ఇంకా మళ్ళీ అడగగలిగితే ఏమి చేయలేడిక. ఇది దేన్ని సూచిస్తున్నది అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క పరిపూర్ణత, ఆయన పరిసంపూర్ణతను సూచిస్తూ ఉన్నది. ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఎంత అంటే సంపూర్ణము. రెండవది, ఆయన ప్రేమ యొక్క పొడవు ఎంత అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరా? ఆయన ప్రేమ పొడవు ఎంత తెలుసా? బైబిల్ బట్టి చూస్తే, ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు, కావలి ప్రాంతములో ఉన్నాడు. ఈ కావలి ప్రాంతములో ఏదైనా ఒక చిన్న తప్పు చేయటానికి తాను తెగిస్తాడు. అరే, నా సొంత పట్టణములో అందరూ నాకు తెలుసు, నేనేదైనా తప్పు చేస్తే నా పట్టణం చూస్తుంది, నా తప్పు వారి దృష్టికి వచ్చేస్తుంది, అది నాకెంతో అవమానం అవుతుందని తను తప్పు చేయటానికి తనున్న ప్రాంతం అనుకూలంగా లేనప్పుడు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి కావలి నుండి బాంబేకి వెళ్ళిపోతాడు. తప్పు చేయటానికి బాంబేకి వెళ్ళిపోతాడు. బాంబేలో ఎందుకు వెళ్ళాడు అంటే కావలి నుండి తప్పు చేయటానికి వెళ్ళాడు. బాంబేకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తన ప్రజలు బాంబే పట్టణంలో కనిపించగలిగారు. అయితే కావలి నుండి బాంబేకు తప్పు చేయటానికి వెళ్ళినటువంటి సహోదరునితో పాటు యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు. బాంబేలో తప్పు చేయటానికి అవకాశం లేదు, అక్కడ తన వారు ఉంటున్నారు. బాంబే నుంచి నెమ్మదిగా తాను ఏం చేశాడు తెలుసా? ఇక్కడ కూడా కాదు నేను తప్పు చేయటానికి, తాను దుబాయ్ కూడా వెళ్ళిపోయాడు తప్పు చేయటానికి. దేవుడు తనతో పాటు బాంబే నుండి దుబాయ్ కూడా వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ కూడా ఉద్యోగరీత్యా తన వారు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా తప్పు చేయటానికి అవకాశం లే. తిరిగి ఇది కూడా నాకు అనుకూలమైన స్థలము కాదని నెమ్మదిగా తన అమెరికాకు వెళ్ళిపోయాడు తప్పు చేయటానికి. యేసుక్రీస్తు కూడా తనతో పాటు దుబాయ్ నుండి అమెరికాకు దేవుడు వెళ్ళాడు. వెళ్ళి అమెరికా ప్రాంతంలో సహోదరుని దేవుడు పట్టుకున్నాడు. సహోదరుని యొక్క జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చివేశాడు. బాగా గమనించాలి. కావలి నుండి బాంబే, బాంబే నుండి దుబాయ్, దుబాయ్ నుండి అమెరికా. దేవుని యొక్క ప్రేమ అతని వెంటాడుతూనే వెళ్ళాది. అమెరికాకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ బిడ్డను పట్టుకున్నాడు, మార్చివేశాడు. ఒక పాపి యొక్క విషయములో దేవుడు ఒక మార్పుని తీసుకుని రావటానికి ఆ వ్యక్తి ఎంత దూరము వెళ్ళినప్పటికీ కూడా దేవుడు కూడా ఆ వ్యక్తితో పాటు వెళ్ళి ఆ వ్యక్తిని
తన ప్రేమతోనే పట్టుకొని దేవుడు ఆ వ్యక్తిని పూర్తిగా మార్చడం అన్నది జరిగిపోతుంది. నీ జీవితంలో కూడా అంతే. నీ పూర్వదినాల్లో చూడగలిగితే ఎన్నో పర్యాయాలు మన జీవితంలో కూడా ఎన్నో పొరపాట్ల నీవు మనం చేయగలిగాం. దేవుడిని వదిలిపెట్టలేదు. ఈ ఊరు కాదని మరో ఊరు, ఆ ప్రాంతం కాదని మరో ప్రాంతం, ఆ స్థలము కాదని మరో స్థలం. నువ్వు ఎన్ని స్థలాలకు వెళ్ళినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా తప్పు చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమని నీ వెంటాడుతూ 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 ఒక సమయం వచ్చినప్పుడు నీ జీవితాన్ని మార్చివేశారు. ఒక్కసారిగా నువ్వు మార్పు చెందగలిగావు అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరిపూర్ణ మార్పు రాగలిగాది అంటే అక్కడ ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమ యొక్క పొడువు తెలిసిపోయాది. కావలి నుండి నెమ్మదిగా బాంబే వరకు దేవుని ప్రేమ పొడువు పెరిగాది. బాంబే నుండి దుబాయ్ వరకు దేవుని ప్రేమ పొడువు పెరిగాది. దుబాయ్ నుండి అమెరికా వరకు దేవుని ప్రేమ పొడువు పెరిగాది. ఎప్పుడు వ్యక్తి మారిపోయాడో ఆయన ప్రేమ పొడువు ఎంత అయిపోతుందంటే పరిపూర్ణమైపోతుంది. అందుకనే పౌలు చెబుతున్నాడు, ఆయన ప్రేమ వెడల్పు, ఆయన ప్రేమ యొక్క పొడువు బైబిల్ చెబుతూ ఉంది. ఆ ప్రేమినటువంటి వాళ్ళ ఆ యేసు నన్ను వెంబడించాడు, నిన్ను వెంబడించాడు. నన్ను మార్చుకునేంత వరకు ఆయన ప్రేమ పొడువు పెరుగుతూనే వచ్చేది నా పట్ల. నీ పట్ల కూడా ఆ విధంగానే పెరుగుతూ వచ్చేది. నేను ఎప్పుడు మారిపోయాను, ఆయన ప్రేమ యొక్క పొడువు పరిపూర్ణమైపోయాది. నువ్వెప్పుడు మారిపోయావో నీ పట్ల ఆయన ప్రేమ యొక్క పొడువు పరిపూర్ణమైపోయాది. అందుకనే మనలను పరిశుద్ధుల్నిగా చేయటానికి పాపము ఎరుగని యేసుక్రీస్తు ఆయన సిలువలో పాపముగా ఆయనే, అంటే మన పాపమును క్రీస్తు భరించి మనకు ఆయన ఏమిచ్చాడు అంటే పరిశుద్ధతను దేవుడు ఇచ్చాడు. ఆయన ప్రేమ వెడల్పు, ఆయన యొక్క ప్రేమ యొక్క పొడవు మన విషయంలో అంత పరిపూర్ణమైనది. దేవుని ప్రేమ ద్వారా మనం ఒక పరిశుద్ధమైన జీవితంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధత కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వానితోనే దేవుడు ఉంటాడు. పరిశుద్ధత కలిగిన వ్యక్తితోనే దేవుడు ఉంటాడు. పరిశుద్ధత కలిగినటువంటి కుటుంబముతో దేవుడు ఉంటాడు. పరిశుద్ధత కలిగినటువంటి సంఘముతో దేవుడు ఉంటాడు. పరిశుద్ధత నాలో లేకపోయినా, నా ఇంటిలో లేకపోయినా, నా సంఘములో లేకపోయినా యేసుక్రీస్తు ఉండడు. దానికి బైబిల్ చెబుతోంది. పరమగీతం 7వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతోంది. పరమగీతం 7:4, నీ కంధరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము అని పరమగీతం 7:4 మనకు రాయబడి ఉంటున్నది. నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. చూడండి, వాక్య భాగములో చూస్తే నీ కంధరం దంతగోపుర రూపం. చాలా జాగ్రత్తగా వినాలి. మానవ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా పరిశుద్ధ గ్రంథం కొన్ని పేర్లు పెట్టాలి. మానవ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి పెట్టబడిన పేరులో ఉన్న పరమార్థికమైన అర్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనమే తెలుసుకోవడం అన్నది జరగగలిగితే మన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగుతుంది. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది తెలుసా? నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము అని వ్రాయబడి ఉన్నది. ఈ మానవ శరీరములో ఉన్న అవయవాలు మీరు చూడు. ఈ వెంట్రుకలకు కాకపక్షము వలె కృష్ణవర్ణములు దీని పేరు. ఈ శిరస్సుకు కర్మేలు పర్వతం, ఈ కన్నులకు తటాకములు, ఈ నాసికకు ధమస్కు, ఈ చెక్కిళ్లకు పరిమళ పుష్ప స్థానములు, ఈ పెదవులకు పద్మములు, ఈ గాత్రానికి పద్మాలంకృత గోధుమ రాశి, ఈ మెడభాగానికి కంధరం, ఈ చేతులకు రత్నభూషితమైన స్వర్ణగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగానికి నాభి దేశం, ఈ తొడభాగానికి ఊరువులు, ఈ కాళ్లకు చెలువరాతి స్తంభములు, ఈ అవయవాలకు ఒక్కొక్క పేరు కూడా పెట్టబడినట్లు పరిశుద్ధ గ్రంథం పరమగీతముల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే నీ కంధరం దంత గోపుర రూపం
చాలా జాగ్రత్తగా వినాలి, మీకు నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది. అసలుకి కంధరం అంటే ఏమిటి, ఈ దంత గోపుర రూపము అంటే అసలుకు ఏమిటి అని మనం ఆలోచించగలిగితే గాన బాగా మనం అర్థం చేసుకోవాలి. కంధరము అనగా మెడ, కంధరము అనగా మెడ భాగం. మెడ పైన ఏమున్నది అంటే శిరస్సు ఉన్నది, మెడ కింద ఏమున్నది అంటే శరీరం ఉన్నది. అయితే ఈ శరీరాన్ని, ఈ శిరస్సును రెండింటిని కట్టిపెట్టింది ఏమిటి అంటే దంతగోపుర రూపం అనగా దంతం, ఎముక. ఈ వెన్ను పూస శరీరము యొక్క దిగువ నుండి ఒక గోపురము లాగా శరీరములో పెరిగి 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 శిరస్సును అంటుకోగలిగాది. ఈ దంతం అనేది లేకపోతే ఈ శరీరముతో ఈ శిరస్సు, లేక ఈ శిరస్సుతో ఈ శరీరం ఎక్కడ కాని అంటి పెట్టుకోదు. బాగా మీరు అర్థం చేసుకోవాలి. కంధరం, మెడ, పైన శిరస్సు, కింద శరీరం. ఈ శరీరమును, ఈ శిరస్సును రెండింటిని కట్టిపెట్టింది ఏమిటి అంటే దంతం, ఎముక. ఈ ఎముక దిగువ నుండి ఒక గోపురములాగా పెరిగి శరీరములో శిరస్సును అంటుకుని దీని ద్వారా ఈ రెండు కట్టి పెట్టబడగలిగాయి. అసలుకి ఈ శిరస్సు ఏది, అసలుకి ఈ శరీరం ఏది, ఈ రెండింటిని కట్టిపెట్టిన ఈ దంతం, ఈ ఎముక ఏది అని చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచన భాగములో చూస్తే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. సంఘం అను శరీరానికి ఆయనే శిరస్సు. చాలు తల్లి. ఇప్పుడు శరీరం ఏమంటున్నాడు అంటే సంఘం, శిరస్సు ఏది అంటే యేసుక్రీస్తు. అందుకనే సంఘం అన్నటువంటి శరీరమునకు ఆయనే శిరస్సు. కంధరం అన్న ఈ మెడ పైభాగాన ఉన్న శిరస్సు యేసుక్రీస్తే. ఈ మెడ అన్న దిగువ ఉన్న ఈ శరీరం ఆయన సంఘమే. కాబట్టి శరీరం అన్న సంఘములో శిరస్సు అయిన క్రీస్తు ఉండాలి అంటే దంతం ఉండాలి, ఎముక ఉండాలి. ఎముక యొక్క ప్రమేయము లేకపోతే శరీరముతో శిరస్సు అంటి పెట్టబడదు. ఈ శరీరాన్ని, శిరస్సును రెండింటిని అంటి పెట్టినది దంతం, ఎముక. ఎముక రంగు ఎలా ఉంటుంది? ఎముక రంగు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎముక రంగు తెలుపు. తెలుపు దేనికి సూచన? పరిశుద్ధతకు సూచన. ఎముకను ఎముకగా అర్థం చేసుకోవద్దు, శరీరాన్ని శరీరంగా అర్థం చేసుకోవద్దు, శిరస్సును శిరస్సుగాను అర్థం చేసుకోవద్దు. శరీరం సంఘం, శిరస్సు క్రీస్తు ప్రభుల వారు. దంతం ఎముక, ఎముక రంగు తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచన. అనగా శరీరం అన్న సంఘములో పరిశుద్ధత ఉండినట్లయితే పరిశుద్ధతను బట్టి శరీరం అన్న సంఘములో శిరస్సైన క్రీస్తు ఉంటాడు. అది దాని అర్థం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున నీలో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి యేసు నీలో ఉంటాడు. నీ ఇంటిలో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి యేసు నీ ఇంటిలో ఉంటాడు. పరిశుద్ధత నీ సంఘములో ఉంటే పరిశుద్ధతను బట్టి యేసుక్రీస్తు సంఘములో ఉంటాడు. ఏ వ్యక్తిలో పరిశుద్ధత ఉండదో యేసు వారిలో ఉండడు. ఏ ఇంటిలో పరిశుద్ధత ఉండదో ఆ ఇంటిలో యేసు ఉండడు. ఏ సంఘములో పరిశుద్ధత ఉండదో ఆ సంఘములో యేసు ఉండడు. యేసు లేని జీవితం జీవితమేనా? ఈరోజు నువ్వు ఆలోచించు. ఓ మరియా, పుట్టబోయే వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధుడు. యేసు జన్మలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు. శిలువ మీదకి వెళ్ళిపోయి మన పాపాన్ని క్రీస్తు అక్కడ భరించి ఆయన పరిశుద్ధతను దేవుడు మనకిచ్చేశాడు. నా ప్రియమైన వాళ్ళారా, నీ శేష జీవితంలో దేవుడు కోరుకోదగిన పరిశుద్ధత నీకు లేకపోతే నీలో దేవుడు ఉండడు. దేవుడు లేకుండా జీవించే జీవితం ఉండకూడదు. వేదిక మీద నిలిచి దైవవాక్యాన్ని ప్రకటించి నాలో పరిశుద్ధత లేకపోతే యేసు నాలో లేడు. నా ఇంటిలో పరిశుద్ధత లేకపోతే ఇంట్లో యేసు లేడు. నా సంఘములో పరిశుద్ధత లేకపోతే యేసు లేడు. యేసు లేని జీవితంగా నాది ఉంటే
యేసు లేని జీవితంగా నా కుటుంబాన్ని నడిపిస్తే, యేసు లేనటువంటి సంఘంగా నడిపించగలిగితే సాతానుడు ప్రక్కకు వెళ్ళి నన్ను చూచి పకపక నవ్వగలుగుతాడు. అంత అవకాశం అవసరమా? మనుష్యుడు ఇవ్వడు. నీకంటూ ఒక మనస్సాక్షి ఉన్నది. నీ మనస్సాక్షిని బట్టి నువ్వు ఆలోచించు. దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత నాలో ఉందా? అది లేకపోతే యేసు లేడు నీలో. యేసు లేకున్నా ఉన్నాడంటే నీ ఒక నామకర్త క్రైస్తవురాలవు. నీ ఒక నామకర్త క్రైస్తవుడు. నీ జీవితంలో నా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ విధంగా నిన్ను నీవే మోసపరుచుకునేంత పరిస్థితికి నీ జీవితం ఎంతగా నువ్వు దిగజారుకునేటట్టుగా చేస్తున్నావో ఒక్కసారిగా నీవు ఆలోచించు. ఒక్కసారి నీవు ఆలోచించు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఒక పరిశుద్ధత ఒక వ్యక్తిలో లేకపోతే యేసు లేడు అని నీ విన్నావు. యేసు లేకపోతే నీకు, నీ ఇంటికి, నీ సంఘానికి ఆశీర్వాదములే. నువ్వెంత ఎలుగెత్తి ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండినా, నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా, పరిశుద్ధత నీలో లోపించిన కారణాన్ని బట్టి నీ ప్రార్థన, నీ ఉపవాసాలు, నువ్వు సమయాన్ని దేవునికి ఇచ్చి నువ్వు ఎంత చేసినా ఫలితం శూన్యం. అందుకే పరిశుద్ధత కలిగి ఉంటే యేసు నీలో ఉంటాడు. యేసు నీలో ఉంటే ఈ లోకరీతిగా నీకు ఏది తక్కువ లేదు. ఏ ఇంటి యజమానురాలవో మీ వ్యక్తిగత జీవిత అవసరతలు తీరుస్తాడు. నీ కుమార్తెలు ఉండినా, కుమారులు ఉండినా, వాని గురించి భవిష్యత్తులో నీకు ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఉండినా పరిశుద్ధతను బట్టి దేవుడు దాన్ని తీర్చివేస్తాడు. పరిశుద్ధత లేకపోతే యేసు లేడు. యేసు లేకపోతే నీ ఇంటికే లేదు ఆశీర్వాదం. బైబిల్ చెబుతుంది. ఇది మొదటిది. రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచన భాగములో చూస్తే, పరిశుద్ధత ఒక వ్యక్తి యొక్క జీవితంలో లేకపోతే ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఎలా ఉంటుందో తెలుసా? నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చూడండి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరములు లేచెను. ఒక వ్యక్తి ఈ భూమి మీద పాపాన్ని పరిత్యజించి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి పరిశుద్ధతలోని ఆ వ్యక్తి చనిపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క శరీరము మట్టికి వెళ్ళుతుంది. ఆ వ్యక్తి యొక్క ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ మీదట యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేపేది ఏది అంటే, వాడు ఈ భూమి మీద జీవించినటువంటి కాలములో తాను జీవించిన పరిశుద్ధమైన జీవితము ఆ వ్యక్తిని సమాధిలో ఉండనివ్వకుండా ఆ పరిశుద్ధత సమాధిలో నుండి ఆ వ్యక్తిని లేపి ఆ పరిశుద్ధత ఆ వ్యక్తికి పునరుత్థానాన్ని ఇచ్చి ఆ పరిశుద్ధత యేసుక్రీస్తుని ఎదుర్కొనేటట్టుగా చేసి ఆ పరిశుద్ధత యేసుక్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్ళటానికి సహాయం చేసి ఆ పరిశుద్ధతే పరలోకములో ఆ వ్యక్తికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆ పరిశుద్ధత అంత తోడ్పడగలుగుతుంది. మరణము తరువాత పరిశుద్ధత భవిష్యత్తులో నీకు ఇచ్చే ఆశీర్వాదం. నువ్వు చచ్చి సమాధికి వెళ్ళిపోతే బ్రతికిన కాలములో ఉన్న నీ పరిశుద్ధత యేసు వచ్చినప్పుడు నిన్ను సమాధిలో ఉండనివ్వదు, పైకి లేపుతుంది. యేసుతో కూడా వెళ్ళిపోతా, పరలోకాన్ని పొందుకుంటా, మరణము లేని నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతా. అందుకే బైబిల్ చెబుతున్నది, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు అని వ్రాయబడి ఉంది. నిద్రించిన అనేకులు మేలుకొని అంటే సరిపోదా? పరిశుద్ధులు అక్కడ మెన్షన్ చేశాడు. దీన్ని బట్టి చూడగలిగితే నువ్వు మరణించిన తర్వాత నీకు ఒక పునరుత్థానం ఉన్నదన్నమాట మరిచిపోవద్దు. నీవు సమాధిని, మరణమును గెలిచి నీవు పునరుత్థానుడు కావాలి అంటే ఈ భూమి మీద నీవు జీవించే పరిశుద్ధత నిన్ను లేపుతుంది. పరిశుద్ధత యేసు నీలో ఉండటానికి, ఉన్న యేసు దీవించటానికి సహాయపడుతుంది. పరిశుద్ధత నీలో ఉంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత యేసు ఆ మీదట వస్తే అది నిన్ను సమాధిలో ఉండనివ్వదు. పరిశుద్ధత లేకుండా ఒక నామకార్థ క్రైస్తవుడు పాపములో జీవించి పాపములో చచ్చి వాడు సమాధి చేయబడితే యేసు వస్తే వాడు ఎత్తబడడు. వాడు పేరు అబ్రహాముగా ఉండవచ్చు,
పేతురు పేరు పెట్టుకోవచ్చు, జోసఫ్ పేరు పెట్టుకోవచ్చు, లేదా బైబిల్లో ఉండే మహా గొప్ప భక్తుల పేరు పెట్టుకోవచ్చు. వాడు బ్రతికినంత కాలము కూడా తాగుతూ, వాడు బ్రతికినంత కాలము కూడా భార్యకు న్యాయం చేయకుండా మరో పరిస్థితితో సంబంధాన్ని పెట్టుకుని వ్యభిచార జీవితంతో జీవిస్తూ, లేకపోతే లంచాలు తీస్తూ, లేకపోతే వడ్డీలకు ఇస్తూ, లేకపోతే వారి జీవితంలో ఎన్నో అక్రమాలు మోసకరమైన కార్యాలు చేస్తూ ఒక క్రైస్తవ వ్యక్తి ఆ పాపంలో చచ్చిపోయినట్లయితే, ఆ చచ్చిపోయిన వాడు ఈ బైబిల్ గ్రంథంలో ఎంత భక్తుని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రభువు రాకడలో వాడు ఎత్తబడలేడు. వాని పాపం వాని పాతాళానికి పంపిస్తుంది. ఆ పాతాళములో చావని వాని ఆత్మ ఆరని అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. మన వాళ్ళు చక్కని పాట పాడారు. మీరు ఎంతమంది గ్రహించారో లేదో తెలియదు కానీ, పాతాళానికి వెళ్ళినటువంటి వాడు పళ్ళు కొరుక్కోవడమే, ఏడవడమే. మరి ఆత్మ చావదు, అగ్ని ఆరదు, కాలుతూ ఉంటాడు. పాపం మనిషిని పాతాళానికి పంపిస్తుంది, పరిశుద్ధత మనిషిని పరమునకు పంపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆలోచించు, మనిషి యొక్క జీవితంలో హృదయం అంతా మాలిన్యమైపోతూ ఉంది. రిమోట్ చేతికి వచ్చిందంటే ఇంక టీవీ నుంచి లేవడం, ఇంకా సీరియల్ అంటాడు, సినిమా అంటాడు. సిగ్గు లేకపోతే సరిపోతుంది. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులకు సిగ్గు లేకపోతే సరిపోతుంది. ఏవైతే కంటితో చూస్తున్నాడో, ఏవైతే చెవితో వింటున్నాడో, వాడు పండుకున్నప్పుడు వాటిని ధ్యానం చేస్తూ పండుకుంటాడు. హృదయాన్ని ఎంత కల్మషం చేసుకుంటున్నారు, హృదయం ఎంత మాలిన్యమైపోతూ ఉన్నది. ఈరోజు తల్లులు వయసుకు వచ్చిన పిల్లల పక్కన కూర్చోబెట్టుకుని ఆ సినిమాలో వచ్చే టీవీలో వచ్చే సినిమాలు చూపిస్తూ ఆ జరిగే వ్యభిచారాన్ని తల్లి వయసుకు వచ్చిన కూతురుకు చూపిస్తుంది. సిగ్గు లేకపోతే సరిపోతుంది. తండ్రన్నవాడు వయసుకు వచ్చిన తన కుమారుణ్ణి వ్యభిచార కార్యాన్ని చూపిస్తాడు సినిమాలో. సిగ్గు లేకపోతే సరిపోతుంది. ఇదేనా నేర్చుకునింది? ఇదేనా బైబిల్ నేర్పించింది? తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఒక్క రోజును బ్రతికినా, ఒక్క నెలను బ్రతికినా, ఒక సంవత్సరం బ్రతికినా పరిశుద్ధంగా బ్రతుకు. పరిశుద్ధతలో చచ్చిపో, చచ్చిపో పరిశుద్ధతలో. అతి పౌరుషం, అతి రోషం. ఏలియా అనలేదా, యెహోవా నీ పక్షమున నేను ఒక్కడనే రోషం కలిగిన వాడను? ఏలియా అనలేదా? యెహోషువ అన్నాడు, నేను ఒక్కడే, నేను నా కుటుంబం మాత్రమే. యాకోబుకు పెట్టబడలేదా మగసిరి కలిగిన వాడు? క్రైస్తవ సహోదరివైన నీవు, క్రైస్తవ సహోదరుడైన నీవు దేవుని కోసం రోషంగా బ్రతకడం నేర్చుకో, పౌరుషంగా బ్రతకడం నేర్చుకో. నీ పిల్లలను ప్రక్కన కూర్చోబెట్టుకొని, వయసుకొచ్చిన పిల్లలను పనికిరానిటువంటి సినిమాల్లో సీరియల్ చూపించి, ఏ తల్లివిగా నువ్వు చూపిస్తున్నావో, ఏ తండ్రివిగా నీ పిల్లలకు చూపిస్తున్నావో, కొంతకాలమైన తర్వాత నీ పిల్లలు రెక్కలు ధరించుకున్న పక్షిలాగా ఎవరితోనూ వెళ్ళిపోతారు. వీడు వెళుతాడు, ఆమె వెళ్ళిపోతుంది. లబలబా నోరు కొట్టుకుంటా. ఎవరు చేసిందా తప్పు? తల్లిగా నీవే, తండ్రివిగా నీవే. ఎంత సమయాన్ని టీవీ దగ్గర హెచ్చిస్తున్నావో అంత సమయం బైబిల్ చదవగలవా? అంత సమయం నువ్వు ప్రార్థన చేయించగలవా? అంత సమయం కూర్చోబెట్టి నీ పిల్లలకు నువ్వు ఎరిగిన వాక్యాన్ని బోధించగలవా? ఆ సమయంలో నీ సంఘ సేవకుని పిలిపించి నీ పిల్లలకు వాక్యాన్ని వినిపించగలవా? లేదే. క్రైస్తవుని జీవితం ఈ రోజుల్లో మంచి కావాలి, చెడు కావాలి, లోకము కావాలి, పరలోకం కావాలి, చీకటి కావాలి, వెలుగు కావాలి, దేవుడు కావాలి, దయ్యము కావాలి. ఈ రోజున నేటి క్రైస్తవ సమాజం యొక్క స్థితిగతులు ఆ విధంగా తయారైపోతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వద్దు. నీ హృదయ మాలిన్యత, నీ హృదయాన్ని కల్మషం చేసేటువంటి వాటిని నీ కళ్ళతో తొక్కి ఒక్కరోజు బ్రతికిన పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధ చచ్చిపో. ఇదే ఈ పౌరుషం రాని. ఈ పౌరుషం నీలో వస్తే నీ ద్వారా ఒక ఆధ్యాత్మికమైన విప్లవం అనేటువంటిది క్రైస్తవ సమాజంలో పుట్టుకొస్తుంది. అలా రోషంగా బ్రతకాలి, పౌరుషంగా బ్రతకాలి. ఎవడైనా లోకములో నేను చూడగలిగితే చూచే వ్యక్తులకు నీలో నుండి యేసుని చూపించు. ఎవడైనా లోకములో నేను చూస్తే చూచే వానికి లోకములో ఉండి నీ చెడును చూపించవద్దు. ఎవడైనా చూడని చూచేవానికి నీలో నుండి యేసే కనబడాలి, యేసు జీవితమే కనిపించాలి. ప్రజలు నిన్ను చదువుకోవాలి ఒక పత్రికలాగా. ఆ జీవితం నీకు ఉందని, నిజంగా నీకు రోషం పౌరుషమే ఉంటే, నా హృదయాన్ని కల్మషం చేసేటువంటి ఈ లోక సంబంధమైన కార్యాలు ఏ టీవీల ద్వారా, సీరియల్ ద్వారా, సినిమాల ద్వారా వస్తున్నాయో తీసివేస్తా. నీకు రోషం ఉంటే
కొంతమంది సినిమా హాల్కి వెళ్ళడం కష్టం, సీడీలు ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారు. సిగ్గు లేకపోతే సరిపోతుంది. దేవుని అవమానం చేయొద్దు, అవమానం చేయొద్దు దేవుణ్ణి. అలాంటి కార్యాలు నువ్వు చేస్తే యేసుక్రీస్తుని సాతాను దగ్గర తల వంచేటట్టుగా నువ్వు చేస్తున్నావు. సాతాను దగ్గర యేసుక్రీస్తు తల ఎత్తుకునేటట్టుగా నీ జీవితం ఉంటే భలా నమ్మకమైన దాసుడా సంతోషించగలుగుతాడు. ఆ జీవితం మనకు ఉండాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? పరమగీతం 6వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. నా పావురము నా నిష్కలంకురాల ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ చాలు. బాగా గమనించు. ఓ నా పావురమా, నా నిష్కలంకురాల ఒకతే. తల్లికి ఒకే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. చూడు, ఎవరా కుమార్తె? అసలుకి ఎవరా తల్లి? ఆ తల్లికి ఒకే కుమార్తె, ఆ తల్లికి ఆ కుమార్తె ముద్దు బిడ్డ అని పరమగీతం 6:9 రాస్తున్నాడు. అయితే ఆ తల్లికి ఎందుకు ఆ కుమార్తె ముద్దు బిడ్డ తెలుసా? నా పావురమా, నా నిష్కలంకురాల. చూడండి, కుమార్తె అని పిలువబడేది ఏది అంటే గమనించాలి, స్త్రీ. ఈ స్త్రీని గురించి పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ 5:31-33 వరకు చూస్తే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకును, వారిద్దరు కూడా ఏక శరీరం, ఇది క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పబడినది అని ఎఫెసీలో రాస్తూ ఉన్నాడు. అనగా పరిశుద్ధుడైన పౌలు స్త్రీని దేనికి పోల్చగలిగాడు అంటే స్త్రీని సంఘమునకు పోల్చగలిగాడు. ఇక్కడ మనకు నా పావురమా, నా నిష్కలంకురాల ఒకతే అని పిలువబడేటువంటి ఈ స్త్రీగా నీవు అర్థం చేసుకోవద్దు. ఆ స్త్రీ సంఘమే. ఇప్పుడు సంఘం అనేది, సంఘములో ఉన్న వ్యక్తులనేది ఎలా ఉండాలి అంటే పావురములాగా ఉండాలి. పావురం కళంకము లేని ఒక నిష్కలంకమైన జీవి. అది ఎప్పుడైతే పావురములకు ఉన్నటువంటి ఒక నిష్కలంకమైన జీవితం కుమార్తెగా పిలువబడుచున్న సంఘములో ఉన్నటువంటి మనము కూడా కళంకము లేని ఒక నిష్కలంకమైన జీవితము జీవిస్తాము. అప్పుడు నీవు తల్లికి ముద్దు బిడ్డ అయిపోతావు, తల్లికి ముద్దు బిడ్డ కాగలుగుతావు. పావురాన్ని గురించి బైబిల్ ఒక్క మాట ఉంది, మీరు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం మీరు 12వ వచనంలో చూస్తే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క పక్షి జాతిలో ఈ పావురాన్ని గురించి ఒక్క మాట మీరు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం కాస్త మీరు 8వ వచనాన్ని మీరు చూడండి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకు పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందుకు తన అరికాలు నిలుపుటకు, చూడండి, అరకాలు నిలుపుటకు నిలపటానికి దానికి స్థలము దొరకలేదు. అరకాలు పెట్టడానికి కూడా దానికి ఏమీ లేదు, స్థలము దొరకలేదు. అరకాలు మొదట కాకిని పంపాడు, కాకి ఉండిపోయాడు. కాకిలాగా పావురం కూడా ఉండిపోవచ్చు కదా. అయితే బైబిల్ చెబుతూ ఉంది, అరకాలు పెట్టడానికి కూడా స్థలము లేదు కాబట్టే వచ్చేసాది. అంటే జలప్రళయములో చచ్చిపోయిన వ్యక్తుల యొక్క శవములు తేలుటను బట్టి కాకి ఉండిపోయాది. అయితే పావురం అయితే ఈ నల్ల పావురం వెళ్ళగలిగాది, కానీ కూర్చోవటానికి సాహసించాదే కానీ అరకాలు పెట్టడానికి కూడా స్థలము లేదు. అంటే అరకాలు పెట్టడానికి కూడా స్థలము లేదు అంటే అరకాలు పెట్టేటువంటి స్థలములో కూడా అక్కడ అది పరిశుద్ధత లేదు. తన వంటి నిష్కలంకమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలము కూడా ఎక్కడ కనిపించదు. ఎక్కడ చూచినా చచ్చిన శవముల యొక్క మాలిన్యమే కనిపిస్తున్నది, కానీ ఎక్కడ కానీ ఒక పవిత్రమైనటువంటి మాలిన్యత లేనటువంటి స్థలము దానికి కనిపించలేదు. అందుకని అరకాలు పెట్టడానికి కూడా దానికి స్థలము లేని కారణాన్ని బట్టి మళ్ళీ ఓడలోనికే అది వెళ్ళిపోగలిగాది. నా ప్రియమైన వలన కాకి అయితే వెళ్ళిపోయాది,
గమనించాలి, చచ్చిన శవాల మీదనే అది కూర్చోగలిగాది. అయితే పావురం అక్కడ కూర్చోవటానికి అవకాశము లేదు. అనగా మాలిన్యతతో కూడినటువంటి ఆ శవముల మీద కూర్చోవటానికి దానికి అవకాశము లేదు. ఎందుకంటే ఇది కలంకము లేని ఒక నిష్కలంకమైనది, ఒక పవిత్రత కలిగినటువంటి అరకాలు పెట్టుకునే స్థలము కూడా దానికి అనగా టోటల్ గా చూడగలిగితే మాలిన్యమే, మాలిన్యమే, మాలిన్యమే. అందుకని ఆ స్థలమును విడిచిపెట్టి మళ్ళీ ఓడలోనికి అది వెళ్ళిపోగలిగాది. నా ప్రియమైనటువంటి వాళ్ళ లోకములో చూడగలిగితే పాపం విలయతాండవమాడుచూ ఉంటూ ఉన్నది ఎక్కడ చూచినప్పటికీ కూడా. ఈ భయంకరమైన పాపపు యొక్క లోకములో మనం పరిశుద్ధంగా బ్రతకడం అనేది మహా కష్టము. కాబట్టే దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకుంటూ ఈ లోకపు యొక్క మాలిన్యం అనేది మనకు అంటకుండా ఉండటానికి ఆ దైవ సహాయముతోనే మన జీవితాన్ని ప్రత్యేకంగా పెట్టుకుని నడవటానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. అదే దేవుడు మనం కోరుకునేటువంటిది. అందుకే నా పావురమా, నా నిష్కలంకురాలు ఒకతే. మళ్ళీ చెబుతున్నా, పావురము కలంకము లేని నిష్కలంకమైనది. కుమార్తెగా పిలువబడే సంఘం, సంఘములో ఉన్న మనం కలంకము లేని ఒక నిష్కలంకమైన పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. అలా జీవించగలిగితే బైబిల్ ఏమంటున్నది? తల్లికి అది ముద్దు బిడ్డ. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నీవు తల్లికి ముద్దు బిడ్డ అయిపోతావు. నీవు తల్లికి ముద్దు బిడ్డ అవుతావు. ఏది తల్లి? నీకు జన్మ ఇచ్చిన తల్లి కాను ముద్దు బిడ్డ. ఏది తల్లి? ఆ తల్లి ఏది తెలుసా? ఒక పరిశుద్ధమైన జీవితం పురుషుడుగా నీవు జీవిస్తే, స్త్రీగా నీవు జీవిస్తే, యవనస్తుడుగా జీవిస్తే, యవన సహోదరిగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ తల్లికి నువ్వు ముద్దు బిడ్డ అయిపోతావు. ముద్దు ఎప్పుడు పెడతాం? ప్రేమ పొంగినప్పుడు ముద్దు పెట్టగలుగుతాం. ఆ విధంగా నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను ముద్దు పెడుతుంది. ఆ తల్లి నీకు జన్మ ఇచ్చిన తల్లి కాదు. ఏది ఆ తల్లి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచన భాగములో చూస్తే ఆ తల్లి ఏదో గలతీ 4:26లో మనకు రాయబడి ఉంటున్నది. చదువు. అయితే పైనున్నటువంటి యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చూడండి, పైనున్న యెరూషలేము, అదే పైనున్న పరలోక రాజ్యం. దేవుడు నీకు దాన్ని తల్లిగా ఇవ్వగలిగాడు. పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు తల్లిగా ఇవ్వగలిగాడు. ఎందుకు పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు తల్లిగా ఇవ్వాలి? ఈ భూమి మీద ఉన్న ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ఆదరించగలుగుతుందో, ఆ పైనున్న యెరూషలేమునకు, ఆ పైనున్న పరలోకానికి వెళ్ళే ప్రతి వ్యక్తిని కూడా ఆ పరలోక రాజ్యం వారిని కూడా అంతగా ఆదరిస్తుంది. ఎలా ఆదరిస్తుంది? పరలోకానికి వెళ్ళితే అక్కడ మరణము లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ ఏ విధమైన చీకు చింత లేదు. ఎంత ఆదరిస్తుంది కదా తల్లి. పరలోక రాజ్యాన్ని దేవుడు మనందరికీ తల్లిగా ఇచ్చాడు. ఆ తల్లికి నీవేమవుతావు అంటే ముద్దు బిడ్డ. ముద్దు బిడ్డ. ఆ తల్లిని గురించి చివరి మాట ఒక్కటి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూస్తే ఆ తల్లి యొక్క పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? యెషయా 54:1 చదువుకుందాం. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతము ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారములగుదురని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. చూడండి, ఈ యెషయా 54:1లో గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతము ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన నీవు జయగీతము ఎత్తుము. చూడండి, వివాహమాడిన ఒక స్త్రీ కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆమెకు పిల్లలు కలగకపోతే లోకం ఆమెను గొడ్రాలు అంటుంది. పిల్లలు కనని ప్రసవ వేదన పడని ఆ గొడ్రాలు అని అనిపించుకునే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు చక్కగా పాటలు పాడి గంతులు వేయి అంటే ఆమె వేస్తుందా? ఆమె వేయలేదు. ఆమె కాదు. అయితే బైబిల్ చెబుచున్నది, గొడ్రాల పిల్లలు కననిదానా, ప్రసవ వేదన పడేనిదానా, జయగీతము ఎత్తుము అని అంటూ సంసారి యొక్క పిల్లల కంటే విడబడిన దాని యొక్క పిల్లలు విస్తారములైపోతారు. అంటే ఈ స్థలములో గొడ్రాల అని పిలువబడేటువంటి దాని యొక్క పిల్లలు ఎక్కువ అవుతారని
భర్తను కలిగి నటువంటి భార్య పిల్లలు తను కన్న తర్వాత ఆ సంసారి అనేటువంటి అనగా భర్త ప్రమేయాన్ని బట్టి పిల్లలు కలిగినటువంటి దాని పిల్లల కంటే గొడ్రాలుగా పిల్లలే కనని ప్రసవేదన పడినటువంటి దాని పిల్లలు విస్తారములగుదురు అని యెషయాలో చెప్పబడుతున్నది. అది సాధ్యమా? పిల్లలే లేరు, ప్రసవేదన పడలేదు. ప్రసవేదన పడకుండా పిల్లలే కనకుండా ఉండేటువంటి ఆమెను సంతోషించమంటే సంతోషిస్తుందా? అయితే బైబిల్ చెబుతుంది, భర్తను కలిగి ఉన్న భార్య పిల్లలను కలిగి ఉన్నప్పుడు అది సంసారి. దాని పిల్లల కంటే గొడ్డాలుగా పిలువబడేటువంటి దాని పిల్లలు విస్తారములగుదురు అంటే దాని అర్థం ఏమిటి అంటే, పైనున్న యెరూషలేము మనకు తల్లి, అది మనకు తల్లి. ఆ తల్లికి ఎవరు లేరు అంటే పెనిమిటి లేడు. ఆ పరలోక రాజ్యానికి భర్త లేడు, దానికి పెనిమిటి లేడు. ఈ భూమి మీద భర్తను కలిగి పిల్లలు కలిగినటువంటి దానికంటే పెనిమిటే లేకుండా పిల్లలే కనకుండా ప్రసవేదనే పడకుండా ఉన్నటువంటి ఆ తల్లి అని పిలువబడుచున్నటువంటి దాని పిల్లలు ఎక్కువైపోతారు. ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు తన దూతల పరివారముతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద చెదిరి ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద భర్తను కలిగి ఉన్నటువంటి దాని పిల్లల కంటే ఆ తల్లి పిల్లలు ఎక్కువైపోతారు. అందుకే అది ప్రసవేదన పడలేదు, అది ఎప్పుడు పిల్లలు కనలేదు. ఆ తల్లి అది గొడ్రాలుగా పిలువబడుచు ఉంటున్నది. పిల్లలు కలిగి ఉన్నటువంటి సంసారి దాని పిల్లల కంటే గొడ్రాలుగా పిలువబడుచున్న ఆ తల్లి అన్న పరలోకపేక పిల్లలే విస్తారములైపోతారు. కాబట్టి నువ్వు గ్రహించవలసిన విషయం, ఒక పరిశుద్ధత అనేది నీలో ఉంటే ఆ తల్లి అని చెప్పబడుచున్న దానికి నువ్వు ముద్దు బిడ్డ అయిపోతావు. ఒక రోజున క్రీస్తు రాకడలో ఆ తల్లి ఇంటికి మీరు వెళ్ళిపోతారు. మనమందరము దాని పిల్లలు కాగలుగుతాం. దైవవాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఈ రాత్రికాల సమయమందు ఈ కృపాకాలములో జీవిస్తున్న మనకు దేవుడిచ్చిన వాక్యం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలడా? పాపమున్న వ్యక్తిలో నుండి పాపము లేనివాడు పుట్టగలుగుతాడా? జన్మ పాపం కలిగినటువంటి ఆమెలో నుండి పాపము లేని యేసు పుట్టగలిగాడు. అందుకే గాబ్రియేలు దూత యేసు క్రీస్తు జన్మలోనే పరిశుద్ధుడు, ఆయన జీవితములో పరిశుద్ధుడు, శిలువ సింహాసనం మీదకి వెళ్ళి మానవ పాపాన్ని భరించి మనల్ని పరిశుద్ధుల్నిగా చేయటానికి అక్కడ ఆయన యాగమైపోగలిగాడు. కాబట్టి శిలువలో క్రీస్తు నీ కోసం ప్రాణాన్ని త్యాగం చేయడమే కాదు, కానీ ఆయన త్యాగం మన పాపాన్ని భరించి ఆయన పరిశుద్ధతను మనకు త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేసిన ఆ పరిశుద్ధతను నీవే కలిగి జీవిస్తే యేసు నీ పరిశుద్ధతను బట్టి నీలో ఉంటాడు. ఆ పరిశుద్ధతను బట్టి నువ్వు చనిపోయిన తర్వాత క్రీస్తు రాకడలో ఆ పరిశుద్ధత నీకు పునరుత్థానాన్ని ఇస్తుంది. ఆ పరిశుద్ధతే ఆ తల్లి అన్న పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి పరిశుద్ధమనే జీవితం ఒక వ్యక్తికి భవిష్యత్తులో ఇచ్చే ఆశీర్వాదం ఎటువంటిదో గ్రహించినటువంటి నీవు ఈ రాత్రికాల సమయమందు నీవు ఆలోచించు. దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత నాలో ఉన్నదా? దైవ సేవకుడైన నేనైనా, నా సాటి సేవకులైన, సంఘ పెద్దలైన, సభ్యులైన, విద్యావంతులైన, విద్యావిహీనులైన, జ్ఞానివైన, అజ్ఞానివైన, ఉద్యోగివైన, నిరుద్యోగివైన, ధనవంతుడవైన, దరిద్రుడవైన, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము దగ్గర ప్రతి వ్యక్తి కూడా తలవంచవలసినదే. ప్రతి ఒక్కరు కూడా వాక్యమును బట్టి నడవవలసినదే. కాబట్టి ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితానికి అవసరమైనటువంటి హెచ్చరికలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికలను బట్టి అంతరంగముతో నీవు ఆలోచించవలసినది. నిజముగా దేవుడు కోరుకోదగిన పరిశుద్ధత నాలో ఉన్నదా లేదా అని నీవే ఆలోచించుకుంటూ, ఒకవేళ దేవుడు కోరుకోదగిన పరిశుద్ధత నీలో లేనప్పుడు ఎక్కడో నీ జీవితంలో అపవిత్రత ఉన్నది. కాబట్టి దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత రానివ్వకుండా అపవిత్రత నీకు ఎంతగానో హాని కలిగిస్తున్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవునికి సహాయాన్ని కోరుకుని, దేవా నాలో ఉన్నటువంటి నా తన అపవిత్రతను మీరు తీసివేసి మీరు కోరుకోదగిన పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయని దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు లేచి నిలిచి కళ్ళు మూసి నీ పెదవులు విప్పి ఎప్పుడైతే దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతావో తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడి నీ ప్రార్థన వినగలుగుతాడు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు స్పందించిన విధానం, నీ అంతరంగంలో జరిగే పరివర్తనను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించగలుగుతాడు. ఈ సమయంలో దేవునికి ఎంత మహిమగా ఉండగలుగుతుంది. నీ జీవితం అనేకులకు మాదిరిగా ఉండగలుగుతుంది. ఈ భూమి మీద నువ్వు దేవుని మహింపరిచిన వ్యక్తిగా ఉండగలుగుతావు. ఒకవేళ క్రీస్తు రాక ఆలస్యం
వారమై కాగలిగినట్లయితే, ఒకవేళ దేవుని పిలిపే నీకు రాగలిగినట్లయితే, ఒకవేళ నీవు బ్రతికిన కాలంలోని యేసు రాగలిగినట్లయితే, నువ్వు బ్రతికే ఉండినట్లయితే తప్పనిసరిగా నీ పరిశుద్ధతను బట్టి నువ్వు తిరిగి ప్రభుని ఎదుర్కొనేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ఆయన పరిశుద్ధంగానే జీవించగలిగాడు. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు లేవీకాండం 11వ అధ్యాయం 44లో చూసినట్టయితే 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు బయట వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుకి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేనెవరు తెలుసా? నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఆ రోజున యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తను తానుగా తాను పరిచయం చేసుకునేది ఏమిటి అంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు ఆ రోజున పూర్వకాలంలో ఉన్న పాత నిబంధన కాలపై వ్యక్తులకే దేవుడు ఆ విధంగా ఆదేశించగలిగాడు. ఈ రోజుల్లో కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు కోరుకున్నంత పరిశుద్ధతను దేవుడు చూడాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకే మానవునిలో ఉన్నట్టు పాపాన్ని చూపించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. అంతేకాదు నా పాపాన్ని తీసివేసేవాడు యేసుక్రీస్తే, ఆ వ్యక్తిని పరిశుద్ధంగా నడిపించేవాడు యేసుక్రీస్తే, ఆ వ్యక్తిని పరలోకాన్ని నడిపించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. లోకంలో ఎవరు కానీ లేరు. అందుకే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా పరిశుద్ధుడు మహనీయుడు అయ్యా అని చెప్పగలుగురాగలిగాడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని పరిశుద్ధతలో సమమైన పరిశుద్ధత కలిగి జీవించు తల్లి. నామకర్త జీవితం వద్దు, దయచేసి నామకర్తంగా బ్రతకవద్దు, నిజమైన ఆత్మీయ బిడ్డగా జీవించు. యేసు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, యోహాను 15:1 అన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని కుమార్తెగా కుమారుడిగా నువ్వు చెప్పగలవా? నీ సంఘములో చెప్పగలవా? నేను నిజమైన క్రైస్తవుడను చెప్పగలవా? నీ దేవుడు నిజమైన ద్రాక్షవల్లి అన్నప్పుడు నేను నిజమైన క్రైస్తవురాలను, నిజమైన క్రైస్తవుడను నువ్వు చెప్పగలవా? చెప్పలేం. చెప్పనివ్వదు మన మనసాక్షి. కాబట్టి ఇంతవరకు సమయాన్ని హెచ్చించి కూర్చుని వాక్యాన్ని విన్న నీవు, ఇంతవరకు దేవుడి నీతో మాట్లాడాడు. ఇప్పుడు నీ దేవునితో నువ్వేం మాట్లాడుతావు? కళ్ళు మూసుకుందాం. ఒక్కసారిగా లేచి నిలిచి కళ్ళు మూసి పెదవులు విప్పి దేవునితో నువ్వు మాట్లాడు. సమయాన్ని గురించి ఆలోచించవద్దు. ఒకవేళ నీవు ఇంటికి వెళితే పండుకుంటావు, భోజనం చేస్తావు. నీ భోజనానికంటే, నీ నిద్ర కంటే ఇక్కడ నీవు గడుపుతూ వినే వాక్యం ఆహారానికి నిద్రకు మించినది. ఇది నీ జీవితాన్ని మార్చేది, నేను పరిశుద్ధునిగా నడిపించేది, నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళేది ఈ సజీవమైన వాక్యం. ఈరోజు నువ్వు వినిచున్నావు. ప్రసంగించడం చాలా సులభం, ప్రసంగాన్ని వినడం ఇంకా సులభం. ఆ ప్రకారం జీవించడమే మహా కష్టం, నేనైనా నీవైనా. కాబట్టి లేచి నిలిచిన నీవు, కళ్ళు మూసిన నీవు, దయచేసి ఒక్కసారి నీ పెదవులు విప్పి ప్రార్థన చేస్తావా? ఇంతవరకు దేవుడి నీతో మాట్లాడాడు. అమ్మా, అయ్యా, ఇంతవరకు దేవుడి నీతో మాట్లాడాడు. ఇప్పుడు నీవు నీ పెదవులు విప్పి నువ్వు మాట్లాడు దేవునితో. దేవుడు ఎదురు చూస్తున్నాడు అని కనిపెడుతూ ఉన్నాడు. ఇంతవరకు నేను మాట్లాడాను, ఇప్పుడు నా బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా నాతో ఏమి మాట్లాడగలుగుతారు అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దయచేసి మౌనంగా ఉండవద్దు. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ పెదవులు విప్పి ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థన నీ ప్రక్క వారికి వినబడాలి, మీ ముందు వెనుకున్న వారికి వినబడాలి. ఆ రోజున పౌలు శీలలు ఖైదీలకు వినబడేటట్టుగా వారు ప్రార్థన చేశారు. ఖైదీలకు వినబడేటట్టుగా వారు పాటలు పాడారు. అందుకే మారారు వారు. ఆ రోజుల్లో నీవు చేసే ప్రార్థన నీ ప్రక్క వారికి వినబడేటట్టుగా ఉండాలి. అమ్మా, అయ్యా, నీ వెనుకున్న వారు వినేటట్టుగా ఉండాలి. నీ ప్రార్థన పక్క వారికి వినబడితే ప్రార్థన చేయని వారు కూడా నీ ప్రార్థన వినుటను బట్టి వారు కూడా చేయటానికి ప్రేరేపింపబడగలుగుతారు. నీ ప్రార్థన రెండు విధాలా ఉపయోగపడుతుంది. నీ ప్రార్థన నీకు, నీ ప్రార్థన పక్క వారికి. కాబట్టి దయచేసి నువ్వు ప్రార్థన చేయి. ఒక దైవ సేవకునిగా ఆత్మల ఎడల కలిగి ఉన్న భారాన్ని బట్టి
ఈ సమయంలో నిన్ను ప్రేరేపింపచేస్తూ ప్రార్థించమని నేను చెబుతున్నా. దేవా, నాకు, నా భర్తకు, నాకు, నా భార్యకు, నా కుమార్తెలకు, నా కుమారులకు పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వండి తండ్రి. అది ఉంటే మీరు నాతో ఉన్నట్టే. మీరుంటే ఆ ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది. పరిశుద్ధతలోని తనువు చాలిస్తే మీరాకడలో నా పరిశుద్ధత నాకు పునరుత్థానాన్ని ఇస్తుంది. పరిశుద్ధతే నాలో ఉంటే పరలోకపు యొక్క తల్లికి నేను ముద్దు బిడ్డను కాగలుగుతా. ఆ కృప నాకే తండ్రి. అమ్మా, నీవెందుకు తల్లి మౌనంగా ఉన్నావు? అయ్యా, నువ్వెందుకయ్యా మౌనంగా ఉన్నావు? నువ్వంత పరిశుద్ధుడా? నువ్వంత పరిశుద్ధురాలవా నువ్వు మౌనంగా ఉండటానికి? ఒకవేళ ఈ రోజే దేవుని పిలుపొస్తే, ఒకవేళ ప్రభువే ఈ రోజు రాగలిగితే ఏంటి నీ స్థితి? యవనస్తుడా, యవన సహోదరి, ఈ యవన కాలంలో ఎక్కడైనా ఆకర్షించబడుచున్నావా లోక కార్యాలకు? దయచేసి వాటన్నిటి నుంచి కూడా తప్పించే శక్తి కలిగిన దేవుడు నీకున్నాడు. ఎంతో మంది బిడ్డలు కేకలు వేసి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావంటే అది నీకు సిగ్గుకరంగా లేదా? పెదవులే విప్పకుండా ఎవరైతే ఉన్నారో అలాంటి వారి పెదవుల మీద సాతానుడు కూర్చున్నాడు. నీ పెదవులు విప్పావంటే సాతానుడు నీ మధ్య నుండి వెళ్ళిపోయినట్లే. నువ్వు పెదవులు విప్పలేదంటే, విప్పనివ్వకుండా నీ పెదవుల మీద సాతానుడు కూర్చున్నట్లే. చెయ్యి, నీ కోసం చెయ్యి, నీ భర్త కోసం చెయ్యి, నీ భార్య కోసం చెయ్యి, నీ కుమార్తెల కోసం చెయ్యి, నీ కుమారుల కోసం నువ్వు చెయ్యి. చెయ్యి తల్లి, చెయ్యి. ఈ రోజున ఎవరి మంచి కోరుకుంటూ ఎదురు చూస్తున్నావు? నీ కుటుంబంలో ఎవరు మారాలని కనిపెట్టి ఉంటున్నావు? ఎన్నోసార్లు వారి చెడును చూచి వారి లోబడైతనాన్ని బట్టి ఎంతగా నీ మనస్సు నలిగిపోయాది, ఎంత కుంగిపోయాది తల్లి. అలాంటి వాళ్ళ మార్పు చూడాలి. కాబట్టి ఈరోజు తండ్రి, ఈ కోడికలలో మీరు కోరుకోదగిన పరిశుద్ధత నాకు, నా ఇంటి వారికి దయచి. అమ్మా, అయ్యా, ఒక్కసారిగా మన రెండు చేతులు పైకెత్తి అని సహాయాన్ని కోరుకుందామా? ఒక వ్యక్తి నీకేమైనా ఇచ్చేటప్పుడు ఏ విధంగా నీ చేయి చాచి దాన్ని తీసుకోగలుగుతావు, అదేవిధంగా నువ్వు చేయి చాచుట, ఆయన సహాయాన్ని కోరుట. ఏంటి ఆయన సహాయం? ఆయన పరిశుద్ధతలో నీకు ఒక సమమైన పరిశుద్ధ జీవితం నాకు కావాలి తండ్రి. ఈ సహాయం నాకు దయచేయి, దయచేయి, దయచేయి. దేవుడు దయచేస్తాడు. నీ మనస్సాక్షి నిన్ను గద్దించలేదా? నీ అంతరంగంలో ఉన్న మాలిన్యత నీకు చూపించలేదా? నీలో ఉన్న కల్మషం ఏమిటో నీకు తెలియపరచబడలేదా? నీకు తెలియపరచబడినప్పటికీ కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావంటే నీ హృదయాన్ని ఎంత కఠినం చేసుకోగలిగా? దయచేసి వద్దు, ఇది నువ్వు మోసపరుచుకోవద్దు. అమ్మా, నీ కన్నీరు చూస్తున్నాడు తల్లి దేవుడు. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు తల్లి. అయ్యా, పగిలిపోయిన నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడయ్యా, చూస్తున్నాడయ్యా. నీ అంతరంగంలోని పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ సమయంలో ఎవరి కళ్ళలో కన్నీరు కనిపిస్తుందో ఆ కన్నీరు దేవుని కనికరాన్ని తెప్పిస్తుందయ్యా. ఎవరి మనస్సు విరిగి నలిగిపోతూ ఉన్నదో అది దేవునికి ఇష్టమైంది కాబట్టి దేవుడు చెప్పిన రీతిగా వారిని దేవుడు పరిశుద్ధపరచగలుగుతాడు. తన పవిత్రమైన రక్తము చేత కడిగి మనిషిని దేవుడు శుద్ధి చేయగలుగుతాడు. ఈ రెండవ రోజు కూడికలో ఆయన వాక్యపు ఆశీర్వాదముతో నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. జీవము కలిగిన మా యేసయ్య, ఈ రాత్రి మమ్మను ప్రేమించావు. మీరెవరో మాకు చెప్పారు. మిమ్మల్ని నమ్మిన మేము ఎలాంటి వారుగా ఉండాలో మాకు చెప్పారు.
మా పూర్వ దినాల నుండి ఇప్పటి వరకు తండ్రి మన సాక్షిని చంపుకుని ఎన్నో పొరపాట్లు చేసి తండ్రి మీకు అవమానాన్ని తెచ్చిన జీవితాన్ని జీవించాము. క్షమించండి. నీ రక్తముతో బాగుగా మీరు కడగండి. పరిశుద్ధమైన జీవితంలో నిలిపి మమ్మల్ని నడిపించి మీతో ఒక సమమైన జీవితం జీవించే ఆ గొప్ప ఆధిక్యత మీ ప్రియబిడ్డలమైన మాకందరికీ మీరు దయచేయండి. ప్రతి బిడ్డను మీ ప్రత్యేకమైన దీవెనతో ఆశీర్వాదముల చేత మీరు నింపుకొనమని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉండి తన దాసుని సిలువ చాటును మరుగుపరిచి మనతో సూటిగా మాట్లాడినాడు కనుక విన్న వాక్యాన్ని మీరు నెమ్మది వేసుకొని ఈ మనసులలో ఉంచుకొని పరిశుద్ధమైన జీవితమును జీవించి దేవునికి మహిమకరముగా జీవించినట్లు ప్రయాసపడదాం. ఈ వాక్యము మన యొక్క జీవితములో ముద్రించబడి ఆశీర్వాదకరముగా మార్చబడి పరిశుద్ధులముగా జీవించినట్లు ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. మహోన్నతుడవైన మా ప్రేమగల తండ్రి, కృపకు ఆధారుడవై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడవై ఉన్నటువంటి రక్షకుడా, మానవుని పట్ల నీకు ఎంత ప్రేమ! నశించేటువంటి మనుష్యుని వెదుకుటకు ఈ లోకానికి ఎందుకు వచ్చావు నాయన? దయగల మా తండ్రి, నీ యొక్క గద్దింపులతో కూడినటువంటి వార్త విన్నటువంటి వారి హృదయములో తండ్రి ముద్రించబడినట్లు సహాయము దయచేయండి. విన్న వార్తను తండ్రి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళక జీవితములో దానిని సాధకము చేసుకొని నీ మహిమార్థమై జీవించినట్లు ఒక దినమైనను తండ్రి పరిశుద్ధముగా జీవించి మరణిస్తే ఎంత ఆశీర్వాదము. దయగల మా తండ్రి, నిన్ను స్తుతించుకొనుచున్నాను. మా కావలి పట్టణ ప్రజలను ప్రేమించినందుకు నీకు స్తోత్రములు. ఇంకనూ తండ్రి ప్రజలు వచ్చి స్థలములో నీ వాక్యము ద్వారా వెలిగించబడినట్లు కృప చూపించండి అని వేడుకుంటున్నాను. దైవజనులందరినీ దీవించండి. ప్రత్యేకముగా నీ దాసుని తండ్రి మా మధ్యన నీ వాక్కును తండ్రి బూరగా ఇచ్చి మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. దయగల తండ్రి, వచ్చిన వారందరూ తండ్రి దీవెనతో వెళ్ళినట్లు వారిని ఆశీర్వదించి పంపించండి అని ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకొనొచ్చు యేసు క్రీస్తు వారి దివ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడయ్యుండి పరిశుద్ధమైన జీవితము ద్వారా నీకు దేవునికి మహిమకరముగా జీవించినట్లు మెండైన కృపను మనకు కలుగజేయునుగాక. ఆమెన్. సెలవండి.